కొడుకులు తల్లిదండ్రులు నిరాకరించడం, అత్త స్త్రీ నుండి కూడా తోటి స్త్రీ అయినటువంటి కోడలను ముప్పు తిప్పులు పెట్టడం, కోట్లకు పడిపెట్టిన వాళ్ళు కూడా ఇంకా కావాలని కట్నం కోసం భార్యలను హత్య చేయడం. రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ కోటీశ్వరులే కదా, అట్లయినా కానీ ఉద్యోగస్తులకు డిఏ ఇవ్వడానికి వెనుక ముందు ఆడడం. అందరూ కోటీశ్వరులు. డిఏ వృద్ధులు 75 ఏళ్ళు 80 ఏళ్ళ వయసులో ఉంటారంట పెన్షనర్స్, వాళ్ళకు డిఏ ఇవ్వడానికి పెన్షన్ ఎందుకు, పెన్షన్ ఇస్తున్నాం కదా డిఏ ఎందుకు అన్న మహానుభావుడు ఉన్నాడు ఆయన. ఇటువంటి వాళ్ళందరూ జనసంఖ్య పెరిగిపోతుంది వాళ్ళ సంఖ్య, కానీ బుద్ధి రావడం లేదు. ధర్మరాజును ప్రశ్న అడిగాయట యక్షుడు, ధర్మరాజా జగత్తులో అత్యంతమైనటువంటి వింత ఏమిటి, గ్రేటెస్ట్ వండర్ ఇన్ ది వరల్డ్ ఏమిటిది అంటే ఆయన ఆలోచించి చెప్పాయట. ఏముంది స్వామి, ప్రతి మనిషి చూస్తున్నాడు చచ్చిపోవడము, ప్రభుత్వములు సిరులు మెరపులుగా చూచి, ప్రభుత్వాలు మెరపులు, ఈ పొద్దు ముఖ్యమంత్రి, రేపు పొద్దున ఎక్స్ మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు మాజీ ముఖ్యమంత్రుల పైన రాగద్వేషాలు పెంచుతున్నారు. ఇది జరుగుతున్న కథ. ప్రభుత్వము సిరులు మెరుపులుగా చూచి, మరి మేదిలో తన తోడివారు ముందరుగుట చూసి, తన తోడివారు తన తల్లిదండ్రులు పోయినారు, తాతలు పోయినారు, అమ్మగారు పోయినారు, భార్యలు పోయినారు, కొంతమందికి కూతుళ్ళు పోయినారు, ఎంతో ఒంటరిగా లైక్ ఏ స్పారో ఆన్ ది టాప్ ఆఫ్ ది హౌస్, లోన్లీ స్పారో, కొంప మీద ఒంటరిగా ఉన్న పిచ్చుక మాదిరి ఉన్నాను అన్నాడు ఒక ఆయన. క్రిస్టియన్ గాస్పల్ సామ్ ఇది చెప్పాడు. ఈ రీతిగా ఉండి కూడా మనకెవరికి బుద్ధి రావడం లేదు కదా, వస్తూ ఉందా? కాబట్టి స్వామి, ఈ రీతిగా జగత్తు యొక్క విషయం అంతా చూస్తూ కూడా మనం ఏమాత్రం బుద్ధి లేకుండా పోతున్నామే. దట్ ఇస్ ది గ్రేటెస్ట్ వండర్ అండి. ఇప్పుడు రామకృష్ణుడి గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, ఎంతో విషయం చెప్పాలన్నమాట. అగాధమైన విషయాన్ని ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క వ్యాఖ్యానం. కాబట్టి స్వామీజీని గురించి ఒక మాట చెప్తాను. శాస్త్రాన్ని మాతృధరణిశ్చ గురు మహాత్మా ఏతే స్వరా విరచయంతి తవాగ్రరమ్య నాదాత్మిక మధుకృతి పరతత్వపూర్ణ స్వామిన్ వివేక గురుదేవ నమోస్తు. వివేకానందుని సంపుటాలు, ఆయన చెప్పిన గ్రంథాలు, రాసిన గ్రంథాలు 9 పుస్తకాలు ఉన్నాయి, 9 వాల్యూమ్స్. దాంట్లో అంతా మీరు చూసినట్టయితే 3 స్వరాలు కనపడతాయి, మ్యూజికల్ కెడెన్సెస్ 3. ఒకటి శాస్త్రాన్ని, వేదశాస్త్రం, మాతృధరణేశ్య భవ్యమైనటువంటి భారతదేశం, గురుర్ మహాత్మ మహాత్ముడైన రామకృష్ణుడు, భగవంతుని అవతార రూపమైన గురువు. ఏతే స్వర, ఈ 3 స్వరాలు ఎక్కడ టచ్ చేసినా కానీ ఈ 3 స్వరాలు పలుకుతాయన్నమాట. విరచరంతి తవ ఆర్ద్రరమ్య నాదాత్మిక, మ్యూజికల్. వివేకానందుల గ్రంథాలు చూడండి, మ్యూజికల్ కరెన్సెస్. అవి చెప్పడానికి సాధ్యం కాదు, ఆ విధంగా ఉంటుంది శబ్ద బ్రహ్మ యొక్క ప్రచారం. నాదాత్మిక మధుకృతి పరతత్వపూర్ణ స్వామి వివేక గురుదేవ నమోస్తు తుభ్యం. ఇంకొకటి, ఈజ్ ది రేడియంట్ ఫ్లాష్ ఫ్రమ్ ది ఐ ఆఫ్ శివ అని మహాయోగి శ్రీ అరవిందులు చెప్పారు. ఆ 2 శ్లోకాలు చదివి నేను ఆ శ్లోకాలన్నీ కూడా నా గ్రంథస్థం చేశాను. విత్ యువర్ పర్మిషన్ 2 minutes. యోగ వాసిష్ఠ సంగ్రహం అని ఏ లోపలనే విడుదలైంది. మైక్ తీసుకోండి సార్, మైక్ తీసుకోండి, మైక్ తీసుకోండి. లేదు సార్, స్టాండ్ మైక్ పెడుతున్నారు సార్, స్టాండ్ మైక్ పెడుతున్నారు. స్టాండ్ మైక్ పెట్టిన బాబునా బ్రహ్మాది దేవతలందరూ కూడా శ్రీకరములు, చిన్న చిన్న బిందువులు. తం రామకృష్ణం కృతి రామసూను
సత్వైక గమ్యం శరణం ప్రపంచే. తుదిరాముడు అనే మహానుభావుడు కొడుకు ఆయన సప్తములను సాధించడం వల్ల మనకు వశుడవుతాడు. ఆయన్ను శరణాగతి చేస్తున్నాడు. తర్వాత సర్వ విద్యా ప్రతిష్టాం తాం బ్రహ్మ విద్యా స్వరూపీం గచ్చామి శరణం దేవీం శారదాం విశ్వమాతరం. జగజ్జనైనటువంటి ఆమె సర్వ విద్యా ప్రతిష్ట అయినటువంటి బ్రహ్మ విద్యా స్వరూపిణి. బ్రహ్మ విద్య అనేది సర్వ విద్యలకు ప్రతిష్టట. ఆ విద్యాజ్ఞానం లేకపోతే సకల విద్యలు కూడా నీరసములైపోతాయి. ఇంకా తేజస్సు వచ్చింది. ఎందుకు వచ్చింది? పరమం స్మరే ఇది దర్శే ప్రేమ తమ వివేకన మాస్తే. ఆయన 4 రకాలు చెప్పారు. అభయం, అహింస, అసంగం, ఆనందం. ఇవి మనసులో పెట్టుకోవాలంట మనమంతా. స్వామీజీ చెప్పిన మాటలే. ఏమి రూపాలి? అభయం, నిర్భయంగా జీవించాలా. నిర్భయంగా అభయం. నిర్భయం అంటే నిర్దక్షిత భయం యస్మాతని. భయం ఉంది, ఇప్పుడు పోయింది. నిర్భయం అంటే. అభయం అంటే భయానికి పూర్తి ఆపోజిట్. అది దాని సంగతి అది లేదన్నమాట. అభయం, అహింస, అసంగం, ఆనందం. ఇవి 4 రకాలు మనసులో పెట్టుకున్నాయన అని చెప్పాడు స్వామీజీ. కావున ఇవి ప్రేమతో మనకు బోధించాడు ఆ స్వామి. వివేకి నమస్తే. ఆయన వివేకి, యుక్తాయుక్త విచారం గలవాడు, సత్యాసత్యము విడదీసి చెప్పగలిగేవాడు. ఆ భగవంతుణ్ణి ఇచ్చాడు. తర్వాత బుద్ధం శ్రీరామకృష్ణంచ ధర్మం స్వామి వివేకినం సంఘం శ్రీ శారదాం దేవి గచ్ఛామి శరణం సదా. ఓం తత్సత్. బాబు రానా. రంగనాథానంద స్వామి వారి బెనడిక్షన్ ఇచ్చారు. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. పూజ్యులైనటువంటి శాంతినాథానంద గారికి స్వామివారి వారికి పాద అభివందనం చేస్తూ, పెద్దలు రత్నాకర్ బాలరాజు గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకు నా నమస్సులను అందిస్తూ, ఈనాడు మనం ఇక్కడ ఒక పరమ పవిత్రమైనటువంటి వాతావరణంలో, ఒక పవిత్రమైనటువంటి ఆశయంతో, ఒక సత్సంకల్పంతో శ్రీ రామకృష్ణ ఆధ్యాత్మిక ఉద్యానవన ప్రాంగణం అనేటువంటి దాన్ని ఒకదాన్ని నిర్మించుకొని, ఇది ప్రాంగణంగా భావించి ఇక్కడ ఆ రామకృష్ణులు సాక్షాత్తు నివసిస్తున్నట్లుగా, చరిస్తున్నట్లుగా తలుస్తూ మన హృదయంలో వారిని మళ్ళీ ప్రతిష్ఠించుకోవటానికి గాను మనం ఇలా సమావేశమై ఉన్నాం. ధర్మస్వరూపులు రామకృష్ణ పరమహంస భగవంతుడు అనేటువంటి వాడు ఏ సమయాల్లో ఎప్పుడు ఎలా ఆవిర్భవిస్తాడు అనేటువంటిది మనం ఊహించలేం. రాముడి యొక్క అవతారంలో కూడా సాక్షాత్తు రాముడు భగవంతుడు అనేటువంటి విషయం ఏ కొద్ది మందికో తెలుసు. విశ్వామిత్రుడు లాంటి వాళ్ళు వచ్చి అహం వేత్ని మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజా ఏ చేమే తపసి స్థితా అని చెప్పేసి అని అంటాడు. నాకు తెలుసు రాముడెవరో, ఆయన ధర్మాత్ముడు, ఆయన భగవంతుడు. ఇక్కడ ఉన్న వశిష్ఠుడు మిగిలినటువంటి వాళ్ళ ఋషులకు కూడా తెలుసు, కొంతమందికి మాత్రమే అని ఆయన గూఢంగా పలుకుతాడు. కొంతమంది మాత్రమే అవతార రహస్యాన్ని తెలుసుకోదగినటువంటి వాళ్ళు ఏ కాలంలోనైనా ఉంటూ ఉండేవాడు. రామకృష్ణ పరమహంస కూడా అవతార పురుషులు. వారి యొక్క తత్వాన్ని ఆ కాలంలో తెలుసుకున్నటువంటి వారి కంటే నెమ్మదిగా ఈనాడు సుమారుగా 200 సంవత్సరాలు జరుగుతూ ఉండే దగ్గరికి వస్తూ ఉన్నటువంటి సమయం. ఇప్పుడు ఇంకా ఎక్కువగా మనం రామకృష్ణ పరమహంస యొక్క ప్రశస్తిని మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాం. అవతార పురుషులు తమ యొక్క జీవితాన్ని భగవద్గీతలో మనం చెప్పుకున్నట్లుగా సాధారణంగా రామకృష్ణ పరమహంసని 2 విధాలు పరిగణించాలని నా బుద్ధి.
ఒకటి సాక్షాత్తు భగవత్ స్వరూపం భగవదంశ, రెండవది ఒక యోగి, ఒక ఈ సమాజం మొత్తానికి ఒక చైతన్యాన్ని ప్రసాదింపదలిచినటువంటి ఒక యోగి. శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టు అభిజాయతే అని చెప్పేసి భగవద్గీతలో చెప్పుకున్నట్లుగా యోగులైనటువంటి వాళ్ళు ఏ కొంచెం కారణాల వల్ల వాళ్ళు తర్వాత జన్మలో కూడాను మంచి విలువైనటువంటి జీవితంలో వాళ్ళు జన్మించి తద్వారా వాళ్ళ యొక్క నడవడి ద్వారా కానీ వాళ్ళ యొక్క చరిత్ర ద్వారా కానీ వాళ్ళ యొక్క మాటల ద్వారా కానీ మనందరినీ పవిత్రం చేస్తూ ఉంటారు. వారి యొక్క అనుభూతి వారికే తెలుస్తుంది. అలాంటి యోగి పరమహంస లేదా భగవంతుని యొక్క అవతారం రామకృష్ణ పరమహంసగా మనం చెప్పుకోవచ్చు. అయితే వారు తన స్పర్శ చేత కానీ తన సంభాషణ చేత కానీ తన అనుగ్రహం చేత కానీ అందరినీ కూడా ఈ విధంగా తరింపజేసేటువంటి వారు. ఒక మాట వారి ఉదాహరణల్లోనే చెబుతూ ఉన్నాను. ఒక మామిడి పండు ఒకటి ఉన్నది. ఈ మామిడి పండుని తిని తాను ఆనందించి తానే లోపలికి తీసుకొని హాయిగా ఉండేటువంటి వాడు ఒకడు. ఇంకొకడు ఉన్నాడు, ఆ మామిడి పండుని ముక్కలుగా చేసి తాను నలుగురికి పంచి మిగిలినటువంటి భాగం ఏదైతే ఉందో తాను తినేటువంటి వాడు ఒకడు. జ్ఞానికి విశేషణాలు చెబుతూ పరమహంస ఈ విధంగా ఒక ఉదాహరణ చెబుతూ ఉన్నారు. ఈ మొదట తిన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆత్మానందాన్ని పొందాడే అతను కాదట గొప్పవాడు. ఎవరు గొప్పవాడు అని చెప్పేసానంటే ఆ పండుని నలుగురికి పంచి ఆ తర్వాత తాను అనుభవించాడు చూడండి, ఇతరుల్ని అనుభవింపచేసి తాను అనుభవించినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అతడు నిజమైనటువంటి జ్ఞాని అని చెప్పేసానని అంటారు. అలా రామకృష్ణ పరమహంస మన జీవితాల్లో మనకి ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతిని కలగజేయడానికి ప్రయత్నించారు. అందుకే వాడవాడలా ఈ విధంగా మనం ప్రచారం చేసుకోవడానికి అవకాశం వస్తుంది. మరొక విషయం చెబుతున్నాను. ఒక గోడ మీద ఒక గోడని ఎక్కి ఇద్దరు ఉన్నారట. ఒకడు ఆ గోడని పైకి ఎక్కాడు, ఒకడు ఆ గోడని చూస్తూ ఉన్నాడు. ఈ గోడని పైకి ఎక్కినటువంటి వాడు ఆ గోడ లోపల వెనక జరిగేటువంటి విషయాలకి ఆశ్చర్యపోయి ఉబ్బి తబ్బిపోయిపోయి ఆనందపడిపోయి గభాలను దూకేసి ఆ లోపలికి వెళ్ళిపోయాడు ఒకడు. ఇంకొకడు ఉన్నాడు చూడండి, ఆ గోడనంతా పరిశీలిస్తూ ఆ గోడ మధ్యలో ఉన్నటువంటి ఒక రంధ్రం చూశాడు. ఆ రంధ్రం చూసి ఆ గోడలోంచి ఆ వెనక జరుగుతోందేదో అంతా గ్రహించి యువతల వాళ్ళకి చెప్పటం మొదలుపెట్టాడు. తాను ఆనందిస్తూ యువతల వాళ్ళకి ఆ వెనక జరుగుతున్నటువంటివేవో చెప్పాట. ఇతను గొప్పవాడు, ఆ పైకి దూకేసి వెళ్ళిపోయిన వాడు గొప్పవాడు కాదు. ఆత్మానందాన్ని అలౌకికమైనటువంటి అనుభూతిని తానొక్కడే అనుభవించేటువంటి వానికంటే ఇతరులకు కూడాను దాన్ని ప్రసాదింపచేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు గొప్పవారని చెప్పేసినని మనకు రామకృష్ణ పరమహంస ఆ విధంగా మనకు చెప్పడం జరిగింది. కాబట్టి యోగి అనేటువంటి వారు ఎలా ఉండాలి అనేటువంటిది మనకు రామకృష్ణ పరమహంసల యొక్క కథల ద్వారా మనకు తెలుస్తుంది. 1836వ సంవత్సరంలో వారు జీవించి వారు అనేక మందికి ఆనాటికి ధర్మం యొక్క విలువ ఏమిటి అని చెప్పేసారంటే నిజానికి ధర్మం ఆచరిస్తేనే నిలబడేటువంటి ధర్మం. అంతవరకే మనం ఆచరిస్తే నిలబడుతుంది, ఆచరించలేదా నిలబడదు. ధారణాత్ ధర్మ ఇత్యాహు అని చెప్పేసారంటాం. మనం ధరిస్తే ఉంటుంది, లేకపోతే లేదు. ఆ ఆస్థ కలగాలి, ఆ నమ్మకం కలగాలి. మన మీద మనం ధర్మం ఆచరిస్తే మనని రక్షిస్తుందనేటువంటి భావన కలగాలి. ఆ భావనకి ప్రతీకగా రామకృష్ణ పరమహంస తాను ఆచరించి అసలు ఆస్థధర్మం అంటే ఏంటి, అసలు సనాతన ధర్మం అంటే ఏంటి, ఆయన ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా విద్యాగంధం ఆయనకి లేనప్పటికీ కూడా సర్వధర్మ సమ్మేళనం కూడాను ఇదిగో వివేకానందుని ద్వారా ఆయన చేయించినట్లే. అందువల్ల ఆ ప్రేరణలో మంచి శిష్యులుగా తయారు చేసి మిగిలిన వాళ్ళందరినీ కూడా తన యొక్క ధర్మాన్ని ప్రచారింపజేసినప్పుడు సర్వధర్మ స్వరూపిణే. ఆయన దగ్గరికి ఆయన సూఫీ మతంలో కూడాను ఆయన అవలంబించారు కొంతకాలం. ఆ రకంగానే క్రీస్తు మతాన్ని కూడాను ఆయన అవలంబించారు. అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. భగవద్ అనుభూతి అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ భగవద్ అనుభూతి అనేటువంటి వారికి ఆయన ఇచ్చిన నిర్వచనాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఒక చిన్న ఉదాహరణ చెబుతున్నాను. మనకు సాధారణంగా బ్రహ్మ పదార్థం ఎలా చెప్పాలి అనేటువంటిది వేదాంతం ఏమీ నిర్వచించలా. నేతి 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 అని చెప్పేసి అనుకోమని ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని తీసేయగా మిగిలినవి ఏదైతే ఉన్నాయో అది పరబ్రహ్మ స్వరూపం అనుకోమని ఉపనిషత్తులు ఘోషిస్తూ ఉన్నాయి. దానికి రామకృష్ణ పరమహంస ఒక మంచి ఉదాహరణ చెబుతారు. అదేమంటే కొత్తగా పెళ్ళైనటువంటి ఒక ఆమె ఉన్నది.
ఆమె తన ఇంటికి ఆ నూతన వరుడు 10 మందితో కలిసి వస్తున్నట్ట. ఆ వస్తున్నటువంటి సమయంలో ఇప్పుడు ఈమెని అమ్మలక్కలందరూ కలిసి అడుగుతూ ఉన్నారట, ఏమ్మా ఆ వచ్చే వాళ్ళల్లో ఎవరు నీ మగడు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఆమె సిగ్గుతో సమాధానం చెప్పలేదు. అలా చెప్పే సమయంలో ఒక్కొక్కడిని చూపించి ఈయన 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 కాదా, కాదు 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 అంటూ పోతోంది ఆవిడ. అంతా అయిపోయినాయి. 10 మందిలో 9 మందిని కాదనేసింది, ఇంకొకళ్ళు మిగిలారు. ఆ మిగిలినటువంటి వాళ్ళు ఈయన అంటే గభాలను తల ఉంచుకొని సిగ్గుతో ఉంది ఆమె. కాబట్టి బ్రహ్మతత్వాన్ని ఎలా తెలుసుకోండి అని ఎంత మనస్సుకి హత్తుకునేటువంటి విధానంలో రామకృష్ణ పరమహంస చెప్పారో గమనించండి. ఇది కాదు ఇది కాదు అని అనుకుంటూ లోకంలో శరీరం భగవంతుడు కాదు, ఆత్మ కాదు, లేకపోతే ఇట్లా చెప్పుకుంటూ పోయి ఇంద్రియాలు భగవత్ స్వరూపం కాదు, ఆత్మ కాదు, అవి నశ్వరాలు అని అనుకుంటూ ఏదైతే నశ్వరం కానిదో అది భగవత్ స్వరూపంగా భావించమని చెప్పేసి అని చెబుతూ ఉన్నారు. అలాంటి ముక్తి పొందినటువంటి వాడు, భగవత్ స్వరూపాన్ని ధ్యానిస్తున్నటువంటి వాడు ఎలా ఉంటాడు అని చెప్పేసానంటే దానికి కూడా రామకృష్ణ పరమహంస బోధల్లో ఒకటి ఉన్నది. సరసలా కాగేటువంటి నూనె ఒకటి ఉన్నదిట. ఆ నూనెలో సాధారణంగా మనం ఏదైనా ఏదో పిండి పదార్థాలు ఏవైనా వేస్తూ ఉంటాం. అలా వేస్తున్నప్పుడు ఒక్కసారిగా మోత వస్తూ ఉంటుంది. ఆ నూనెలో ఒక మోత వస్తుంది, ఒక శబ్దం వస్తుంది. ఆ శబ్దం రావటం వల్ల ఆ నూనెకు ఉపయోగం లేదు. ఆ పిండి పదార్థాన్ని దానిలో వేయటం వల్ల దానికి ఉపయోగం లేదు. కానీ అది ఇతరులకి ఉపయోగాన్ని కలిగిస్తుంది. అదిగో ఆ పిండి పదార్థాన్ని పక్వంగా చేసి రుచ్యంగా చేసి ఇతరులకు తినిపించడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల అలాగనే బ్రహ్మవేత్త తాను ఎలా ఉండాలంటే ఈ ప్రపంచంలో ఉంటూ తాను మరొకరిని అంటి ముట్టకుండా ఉండాలి, తాను 10 మందికి ఉపయోగకరంగా ఉండాలి. ఇది మనకు రామకృష్ణ పరమహంస ఇస్తున్నటువంటి సందేశం. మరొకటి చెబుతూ ఉన్నాను. ఒక ఉల్లిగడ్డ ఒకటి ఉన్నది. దాన్ని తీసుకొని ఒక్కొక్క పాయ మనం తీసుకుంటూ వదిలేసేస్తూ ఉంటే అవి ఎక్కడికక్కడ వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ విధంగా మనం కూడా ఈ ప్రపంచంలోనే ఉంటూ మనం ఆలోచించుకోవాలట, మందంటూ ఏదీ లేదు, సర్వం భగవంతుడే, అతను వేరే చోట ఉన్నాడు, ఇక్కడ ఏమీ లేవు అనేటువంటిది మనం ఆలోచించుకోవాలి. ఈ విధంగా అనేకమైనటువంటి ఉదాహరణల ద్వారా రామకృష్ణ పరమహంస చాలా చిన్నగా ఆధ్యాత్మికమైనటువంటి తత్వం ఏదైతే ఉన్నదో ఆ తత్వాన్ని తాను అందరికీ పంచినటువంటి వ్యక్తిగా మనం పరిగణించడానికి వీలవుతుంది. ఆయన ఈ పద్ధతిలో మనకు ఒక యోగి యొక్క ఉదాహరణ ఇస్తూ ఉన్నారు. ఒక సందర్భంలో ఒక హఠయోగి ఒక ఆయన జీవితం ఎలాంటిదని చెప్పేసి అంటూ నశ్వరమైనటువంటి జీవితం, మనం మాత్రం తాపత్రయపడుతూనే ఉన్నాం. దుఃఖ జన్మ ప్రవృత్తి దోష మిథ్యా జ్ఞానాలని మనిషికి 5 ఉన్నాయి. ఇందులో పోవాల్సింది ఏంటంటే మిథ్యా జ్ఞానం. ఈ మిథ్యా జ్ఞానం కనుక పోయినట్లయితే చివరికి అన్ని లాభమే అని చెప్పేసి అంటారు. ఈ జ్ఞానం పోవాలి. ఒక ఏదన్నా బయట దూరంగా మనం ఒక తగరాన్ని చూసామనుకోండి, వెండి అనుకుంటాం, పరిగెత్తుకొని వెళ్తాం తీసుకోవడానికి. అక్కడ దాకా వెళ్ళాకన అది తగరం అని చెప్పి తెలిసి మానుకుంటాం. ఇదిగో ప్రవర్తన మిగిలే. మిథ్యా జ్ఞానం వల్ల ఒక ప్రవర్తన వచ్చిందండి. ఆ ప్రవర్తన పోవాలి. ఆ ప్రవర్తన పోతే మిథ్యా జ్ఞానం పోతుంది. ఆ ప్రవర్తన పోతే జన్మ ఉండదు. ఆ జన్మ లేకపోతే దుఃఖమే ఉండదు. కాబట్టి అన్నిటికీ మూలం ఏంటంటే మిథ్యా జ్ఞానం. ఆ మిథ్యా జ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. అది భగవంతుడి యొక్క కృపతో పోగొట్టుకోవాలి. అది కేవలం గురువు యొక్క బోధనల వల్ల సాధ్యం. అలాంటిది ఆ గురువు ఆ విధంగా మనకు చిన్న చిన్న ఉదాహరణలతో ఆధ్యాత్మికమైనటువంటి తత్వాన్ని మనకు అందించినటువంటి వారు. ఆయన పరమయోగి. పాంశుభ్య కాంచనం జాతం అని మనకు ఒక ఉదాహరణ ఇస్తాడు. మనకు సౌందరనందం అనేటువంటి పుస్తకంలో అశ్వఘోషుడు ఒక ఉదాహరణ ఇస్తాడు. పాంశుభ్య కాంచనం జాతం, మట్టిలోంచి ఒక బంగారం పుట్టిందండి. ఆ పుట్టినటువంటి బంగారం చివరికి ఆ మట్టి యొక్క గుణాలు దానికి అంటవు, మట్టి యొక్క వాసన దానికి అంటదు. ఆ విధంగా ఒకవేళ అంటినా కూడాను అవి వెంటనే పోతాయి, రాపిడికి పోతాయి. అవి సహజమైనటువంటి దాని గుణాలు దానికే ఉంటాయి. మామూలుగా ఒక తామర ఒకటి ఉన్నది, పద్మం ఒకటి ఉన్నది. ఆ పద్మం నీళ్లలో పుడుతోంది, కానీ నీటి యొక్క గుణాలు దానికి అంటావు. ఆ రకంగానే ఇక్కడ ఉన్నటువంటి యోగులు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఈ సంసారంలో తిరుగుతూనే ఉంటారు. కానీ ఆ తిరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సాధక బాధకాలని వాళ్ళు పట్టించుకోరు. సుఖ దుఃఖాలకి అతీతులు. వాళ్ళకి కేవలం పరబ్రహ్మ స్వరూపమే వాళ్ళకి కేవలం గోచరిస్తూ ఉంటుంది. సరిగమ పదనిసలు చెబుతూ మనకు ఒక మాట చెబుతారు రామకృష్ణ పరమహంస.
6 స్వరాలు 7 స్వరాలు ఉన్నాయి, సప్తస్వరాలు. ఎన్ని పలికామో అన్ని మళ్ళీ కిందకి పలుకుతాం. పైసా కిందసా అని చెప్పేసి ఆరోహణ అవరోహణ క్రమంలో సంగీతం అనేటువంటిది ఉన్నది. అయితే పైకి పలికితాం, మళ్ళీ కిందకి దించుతాం. ఆరోహణం అవరోహణం. ఆధ్యాత్మిక జీవితంలో మానవుడు భగవంతుని యొక్క ఉన్నత స్థితిని ఆరోహించాలి. మళ్ళీ తాను ఈ లోకంలో తిరుగుతూ అవరోహణ స్థితిలో ఈ లోకంలోనే ఉంటూ ఈ లోకంలో ఉన్నటువంటి కర్మబంధాలకి అతీతంగా ప్రవర్తిస్తూ ఆయన ధర్మబుద్ధితో భగవంతుణ్ణి మాత్రమే చేరుకోవాలి అనేటువంటి తత్వం అంతా కూడా మనకు రామకృష్ణ పరమహంస ఈ ప్రపంచానికి అందించి, వారు చిన్న కథల ద్వారా చిన్న సంభాషణ ద్వారా వారు లోకానికి ఎంతో తరింపజేసేటువంటి మార్గాన్ని సూచించారు. సంతస్తరంతి, వాళ్ళు సత్పురుషులు, వాళ్ళు తరిస్తారు. వాళ్ళు స్వయం తీర్త్వ పరాంతారయతి, ఇతరుల్ని తరింపజేస్తారు, వాళ్ళు కూడా తరిస్తారు. అలాంటి ఉత్తములు రామకృష్ణ పరమహంస, వారు భగవత్ స్వరూపం, వారు పరమహంసలు. అలాంటి వారిని స్మరిస్తూ మనం ఈనాడు ఇక్కడ ఈ రకమైనటువంటి ప్రాంగణాన్ని ఏర్పరచుకొని వారిని ఈ రోజుతో కాకుండా ఇట్లాగనే మనం కంటిన్యూ చేస్తూ ఈ రకంగానే మనం పరంపరగా అప్పుడప్పుడు ఇలా ఆధ్యాత్మికంగానో భక్తిపరంగానో గేయపరంగానో వారిని తలుస్తూ మన మనస్సుల్ని పవిత్రం చేసుకొని మనం ఆనందిద్దామని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్సుల్ని తెలియజేస్తూ ఉన్నాను. మనందరినీ కూడా ఒక దివ్యమైన అనుభూతికి లోను చేసిన ఈ మహనీయులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అనంతమైన విషయాల్ని మాట్లాడమంటూ కేవలం 15 నిమిషాలకు వాళ్ళని పరిమితం చేయడం అన్యాయం, అక్రమం, దుర్మార్గం. అయినా తప్పదు. కొద్ది నిమిషాల్లో ఈ సభ ముగింపు కాబోతుంది. వారికి మేము ఏమిచ్చినా కూడా రుణం తీరదు. ఎందుకంటే జ్ఞానదానం అన్ని దానాల్లో కన్నా మహాదానం, దానికి ఏం వెలగట్టగలం. కాబట్టి ఈరోజు మేము పిలుస్తూనే వచ్చిన డాక్టర్ నాగ త్రిశూలపాణి గారికి, రత్నాకర్ బాలరాజు గారికి, పూజ్యస్వామి శాంతినాథానందజీ మహారాజ్ మన సమితి తరఫున ఈ 2 అమూల్యమైన గ్రంథాలని బహుకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. స్వామి శాంతినాథానంద మహారాజ్, ప్లీజ్ కైండ్లీ ప్రజెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కమిటీ టు distinguished speakers of this occasion. డాక్టర్ నాగ త్రిశూలపాణి గారు చెప్పినట్టుగా మళ్ళీ వారి సేవలు వినియోగించుకుంటాం. రత్నాకర్ బాలరాజు గారు, నాగ త్రిశూలపాణి గారు మరి ఈ ప్రాంగణంలోకి వస్తారు. తమ అమూల్యమైన అనర్గళమైన మహోన్నతమైన స్ఫూర్తిని కలిగించే ఆధ్యాత్మిక ఉపన్యాసాల ద్వారా మనందరికీ కూడా ఒక మంచి అనుభూతిని కలగజేస్తారని వారి సేవలు వినియోగించుకుంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. కొద్ది నిమిషాల్లో ప్రసాద వినియోగం జరగబోతుంది. అత్యంత మధురమైన రామకృష్ణ వారి ప్రసాదం. రామకృష్ణ వారి ప్రసాదాన్ని సేవిస్తే మన భవరాగాలన్నీ హరించుకుపోతాయి. భయపడవలసిన పనేం లేదు. కాబట్టి ఇంకా సమయం ఉందా కొద్దిగా? ఇక్కడ రామకృష్ణ వివేకానంద సాహిత్యం, శారదామాత గ్రంథాలకు సంబంధించిన గ్రంథాలన్నీ ఉన్నాయి. చాలా తక్కువైన వీళ్ళకు కావలసిన వాళ్ళంతా మీరు మూల్యాన్ని చెల్లించి ఆ పుస్తకాలు తీసుకోవచ్చు. సాయంకాలం కూడా ఆ పుస్తకాల యొక్క ప్రదర్శన ఉంటుంది, అమ్మకాలు ఉంటాయి. ఇప్పుడు ఒక చిన్న పాటతో మనం ఈ మధురమైన రామకృష్ణ ప్రసాదానికి ముందు ఒక మధురమైన గీతాన్ని ఆలపించి తర్వాత చివరిన రామకృష్ణ శరణం అనే ఒక గీతాన్ని స్మరించి ఈ సమావేశానికి ముగింపు పలుకుతాం. మధురం రామకృష్ణ నామ స్మరణం, మధురం రామకృష్ణ నామ స్మరణం, రామకృష్ణ ధ్యానమది రక్షా కవచం, రామకృష్ణ ధ్యానమది రక్షా కవచం, ఇహ పర సుఖదాయకం, ఇహ పర సుఖదాయకం, మధురం రామకృష్ణ నామ స్మరణం, మధురం రామకృష్ణ నామ స్మరణం, భయహరణం అధిభవతరణం, భయహరణం అధిభవతరణం, సచ్చిదానంద కీర్తనం, సచ్చిదానంద కీర్తనం, మధురం రామకృష్ణ నామ స్మరణం, మధురం రామకృష్ణ నామ స్మరణం, తనువుకు తేజమది మనసుకు మోదం, తనువుకు తేజమది మనసుకు మోదం, సద్గురు నామ
రామకృష్ణ నామస్మరణం మధురం రామకృష్ణ నామస్మరణం జై రామకృష్ణ జై జై గురుదేవ జై రామకృష్ణ జై జై గురుదేవ మనసారా చేయి మననం మనసారా చేయి మననం మధురం రామకృష్ణ నామస్మరణం మధురం రామకృష్ణ నామస్మరణం ఆనంద నిలయం అనంత ఫలదం ఆనంద నిలయం అనంత ఫలదం సుమధుర రసగోళం సుమధుర రసగోళం మధురం రామకృష్ణ నామస్మరణం మధురం రామకృష్ణ నామస్మరణం అమృతం రామకృష్ణ నామస్మరణం అమృతం రామకృష్ణ నామస్మరణం మధురం రామకృష్ణ నామస్మరణం. ఇప్పుడు చివరన మనందరికీ సంబంధించిన గానం. దయచేసి అందరూ బాగా బిగ్గరగా భగవంతుని స్మరించడంలో సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు. మనసారా హృదయం అంతా మనసులో పెట్టి మనకుంటుంది గేయంలో ఈ మనసు ఈ గేయం మీద నిలిపి అందరూ మనస్ఫూర్తిగా ఆలపిస్తాం. రామకృష్ణ శరణం రామకృష్ణ శరణం రామకృష్ణ శరణం శరణం ప్రభు రామకృష్ణ శరణం రామకృష్ణ శరణం రామకృష్ణ శరణం శరణం శరణాగతహం 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 శరణం శరణాగతహం 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 శరణం ప్రభు రామకృష్ణ శరణం రామకృష్ణ శరణం రామకృష్ణ శరణం శరణం కృపాహి కేవలం కృపాహి కేవలం కృపాహి కేవలం శరణం ప్రభు కృపాహి కేవలం కృపాహి కేవలం కృపాహి కేవలం శరణం ప్రభు రామకృష్ణ శరణం రామకృష్ణ శరణం రామకృష్ణ శరణం శరణం నమో శ్రీ గురవే నమో శ్రీ గురవే నమో శ్రీ గురవే నమో నమః నమో శ్రీ గురవే నమో శ్రీ గురవే నమో శ్రీ గురవే నమో నమః ప్రభు రామకృష్ణ శరణం రామకృష్ణ శరణం రామకృష్ణ శరణం శరణం రామకృష్ణ రామకృష్ణ జయ జయ రామకృష్ణ 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 శారదాంబ శారదాంబ జయ జయ శారదాంబ జగదాంబ శారదాంబ జయ జయ శారదాంబ స్వామీజీ జై జై స్వామీజీ జై జై స్వామీజీ జై జై స్వామీజీ జై జై రామకృష్ణ శరణం రామకృష్ణ శరణం రామకృష్ణ శరణం శరణం జై జై శారదాంబ శరణం శారదాంబ శరణం శారదాంబ శరణం శరణం జై జై స్వామీజీ శరణం స్వామీజీ శరణం స్వామీజీ శరణం శరణం జై శ్రీ గురు మహారాజ్ జీ की जय जय श्री महामाई की जय जय श्री स्वामी जी महाराज जी की जय
शक्तिसमुद्रसमुत्थतरङ्गम् शक्तिसमुद्रसमुत्थतरङ्गम् दर्शितप्रेमविजृम्भितरङ्गम् दर्शितप्रेमविजृम्भितरङ्गम् संशयराक्षसनाशमहात्रम् संशयराक्षसनाशमहात्रम् यामि गुरुं शरणं भववैद्यं संशयराक्षसनाशमहात्रम् यामि गुरुं शरणं भववैद्यम् अद्वयतत्त्वसमाहितचेत्तम् अद्वयतत्त्वसमाहितचेत्तम् प्रोज्ज्वलभक्तिपटावृतवृत्तं प्रोज्ज्वलभक्तिपटावृतवृत्तं कर्मकलेवरमद्भुतचेष्टं कर्मकलेवरमद्भुतचेष्टं यामि गुरुं शरणं भववैद्यं कर्मकलेवरमद्भुतचेष्टं यामि गुरुं शरणं भववैद्यं यामि गुरुं शरणं भववैद्यं यामि गुरुं शरणं भववैद्यम् रामकृष्ण गुरुवे परमहंस गुरुवे रामकृष्ण गुरुवे परमहंस गुरुवे कामितदायक प्रेमदिनमिपेवो कामितदायक प्रेमदिनमिपेवो रामकृष्ण गुरुवे परमहंस गुरुवे रामकृष्ण गुरुवे सकलमतवनीनेकವೆಂದೆಣಿಸಿದೆ सकलमतवनीनेकವೆಂದೆಣಿಸಿದೆ ಅಕಲಂಕ ಮಹಿಮಾ ಮಮ ದೇವ सकलमतवनीनेकವೆಂದೆಣಿಸಿದೆ ಅಕಲಂಕ ಮಹಿಮಾ ಮಮ ದೇವ ಲೋಕಸೇವೆಯಿಂ ಖ್ಯಾತಿಯ ಹೊಂದಿದೆ ಲೋಕಸೇವೆಯಿಂ ಖ್ಯಾತಿಯ ಹೊಂದಿದೆ ಮುಕ್ಕಣ್ಣನ ಪ್ರಿಯ ನಮಿಪೆವು ದೇವ ಲೋಕಸೇವೆಯಿಂ ಖ್ಯಾತಿಯ ಹೊಂದಿದೆ ಮುಕ್ಕಣ್ಣನ ಪ್ರಿಯ ನಮಿಪೆವು ದೇವ ರಾಮಕೃಷ್ಣ ಗುರುವೇ ಪರಮಹಂಸ ಗುರುವೇ ರಾಮಕೃಷ್ಣ ಗುರುವೇ ಸ್ವಾಮಿ ವಿವೇಕಾನಂದನ ಗುರುವೇ ಸ್ವಾಮಿ ವಿವೇಕ ಲೋಕ ಸೇವೆಯಿಂ
ಲೋಕ ಸೇವೆಯಂ ಖ್ಯಾತಿಯ ಹೊಂದಿದೆ ಮುಕ್ಕಣ್ಣನ ಪ್ರಿಯ ನಮಿಪೆವು ದೇವ ರಾಮಕೃಷ್ಣ ಗುರುವೇ ಪರಮಹಂಸ ಗುರುವೇ ರಾಮಕೃಷ್ಣ ಗುರುವೇ ಸ್ವಾಮಿ ವಿವೇಕಾನಂದನ ಗುರುವೇ ಸ್ವಾಮಿ ವಿವೇಕಾನಂದನ ಗುರುವೇ ಪ್ರೇಮದಿ ಸಲಹೆ ಸಕಲ ಲೋಕವ ಸ್ವಾಮಿ ವಿವೇಕಾನಂದನ ಗುರುವೇ ಪ್ರೇಮದಿ ಸಲಹೆ ಸಕಲ ಲೋಕವ ತಾಮಸ ಮಾಡದೆ ಕಾವುದು ಎಮ್ಮನು ತಾಮಸ ಮಾಡದೆ ಕಾವುದು ಎಮ್ಮನು ಚಾಮುಂಡಾಂಬೆಯ ವರಭಕ್ತನೇ ತಾಮಸ ಮಾಡದೆ ಕಾವುದು ಎಮ್ಮನು ಚಾಮುಂಡಾಂಬೆಯ ವರಭಕ್ತನೇ ರಾಮಕೃಷ್ಣ ಗುರುವೇ ಪರಮಹಂಸ ಗುರುವೇ ರಾಮಕೃಷ್ಣ ಗುರುವೇ ನೀನಲ್ಲದಿನ್ನಾರು ಚಿರಬಂಧುಯನಗೆ ನಿನ್ನನ್ನೇ ಕರೆಯುತ್ತಿವೆ ಹೃದಯ ದೇಗುಲಕ್ಕೆ ನೀನಲ್ಲದಿನ್ನಾರು ಚಿರಬಂಧುಯನಗೆ ಕಾತರದ ಅಳಲಿನಲಿ ಪರಿಪೂತರದಯವದು ಕ್ಷೇತ್ರವೇನೆ ಆಗಿಹುದು ದಕ್ಷಿಣೇಶ್ವರವು ಕಾತರದ ಅಳಲಿನಲಿ ಪರಿಪೂತರದಯವದು ಕ್ಷೇತ್ರವೇನೆ ಆಗಿಹುದು ದಕ್ಷಿಣೇಶ್ವರವು ಜನ್ಮ ಜನ್ಮಾಂತರದ ಸಂಸ್ಕಾರ ತರುರಾಜಿ ಜನ್ಮ ಜನ್ಮಾಂತರದ ಸಂಸ್ಕಾರ ತರುರಾಜಿ ಪಂಚವಟಿಯಂದದಲ್ಲಿ ನಿಗೆ ಒಪ್ಪುತ್ತಿಹುದು ನೀನಲ್ಲದಿನ್ನಾರು ಚಿರಬಂಧುಯನಗೆ ನಿನ್ನನ್ನೇ ಕರೆಯುತ್ತಿದೆ ಹೃದಯ ದೇಗುಲಕ್ಕೆ ನೀನಲ್ಲದಿನ್ನಾರು ಚಿರಬಂಧುಯನಗೆ ಹಗಲಿರುಳು ಎನ್ನೆದೆಯ ಅಂಬಲಿನ ಹೊನಲದುವೆ ಜಗವ ಪಾವನ ಗೈವ ಗಂಗೆಯಾಗಿಹುದು ಹಗಲಿರುಳು ಎನ್ನೆದೆಯ ಅಂಬಲಿನ ಹೊನಲದುವೆ ಜಗವ ಪಾವನ ಗೈವ ಗಂಗೆಯಾಗಿಹುದು ಜೀವಿಗಳ ಎದೆಯಲ್ಲಿ ಅನವರತ
ಚಿರಬಂದು ಎನಗೆ ನಿನ್ನನ್ನೆ ಕರೆಯುತ್ತೀರಿ ಹೃದಯ ದೇಗುಲಕ್ಕೆ ನೀನಲ್ಲದಿನ್ನಾರು ಚಿರಬಂದು ಎನಗೆ. స్వామీజీ మళ్ళీ తిరిగి దివ్య సందేశాన్ని అందిస్తారు, తమ దివ్య సందేశాన్ని అందిస్తారు. వారు దయచేసి వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అలాగే మన మిత్రులు కృష్ణారావు గారు, మున్సిపల్ ఇంజనీర్ గారు, వారు కూడా వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దయచేసి రామకృష్ణ సేవా సమితిలో ప్రముఖ పాత్ర వహిస్తున్న అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న జి శ్రీధర్ గుర్తు గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. వాళ్ళు కూడా రారంట, వారికి ఏదో కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి మనమే స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమః. యదాగ్నిదాహితా శక్తి రామకృష్ణే స్థితా హియా సర్వవిద్యా స్వరూపాం తాం శారదాం ప్రణమామ్యహం. ఓం నమః శ్రీ యతిరాజాయ వివేకానందసూరై సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణి. ఈ సమావేశంలో సర్వధర్మస్వరూపతః ఆచార్యాణాం మహాచార్యో రామకృష్ణాయ తే నమః. శ్రీరామకృష్ణ ఆధ్యాత్మిక ఉద్యానవన ప్రాంగణ ప్రారంభోత్సవ సమావేశం. ప్రియాత్మ బంధువులారా, ఈరోజు ఈ పట్టణంలో జరుగుతున్న శ్రీ రామకృష్ణ ఆధ్యాత్మిక వన ప్రారంభోత్సవ సమావేశానికి వచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఈ సాయంకాల సమావేశానికి పరమ పూజ్య శ్రీ శాంతినాథానంద మహారాజు గారిని అధ్యక్షులుగా ప్రార్థిస్తున్నాం. వారి వేదికను అర్పించవలసిందిగా మా ప్రార్థన. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల మనం అనుకున్న ప్రకారం జాయింట్ కలెక్టర్ గారు రావాల్సిన ఆవశ్యకత ఉండింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కలెక్టర్ గారు ఇంపార్టెంట్ ప్రోగ్రాం వల్ల రాలేకపోయినారు. అలాగే చైర్మన్ గారు కూడా అదే వ్యక్తం పరిచారు. దీనికి మేము చింతిస్తున్నాం. గత కొన్నేళ్లుగా స్వామి వివేకానంద ప్రేరణతో ఉత్సాహవంతులైన యువకులు కొందరు పరమ పూజ్య స్వామి రంగనాథానంద ఆశీస్సులతో శ్రీ రామకృష్ణ సమితి ప్రారంభించబడింది. ఆ తర్వాత ఈ సమితి శ్రీ రామకృష్ణ వివేకానంద భావచార పరిషత్తు అనుబంధ సంస్థగా గుర్తింపు పొందుతూ సేవలు కొనసాగిస్తున్నది. స్వామి వివేకానంద ఆశయాల మేరకు సమాజంలో ఉన్న జనసామాన్యుల్లో ఆధ్యాత్మిక శక్తిని జాగృతం చేయడానికి, జనసామాన్యానికి శ్రీ రామకృష్ణ వివేకానంద శారదామాతల పవిత్ర బోధనను స్ఫూర్తి అందజేయడానికి తీవ్ర కృషి చేస్తుంది. భారత జాతికి స్వామీజీ చూపిన ఆదర్శం త్యాగము, సేవ ఆయన జీవిత లక్ష్యంగా గ్రహించుకొని ఈ పవిత్ర ఆదర్శమును ఆచరణలో పెడుతూ ముందుకు సాగిపోతున్నాం. సామాజిక సర్వతోముఖాభివృద్ధికి దీక్ష పుణ్య ఆత్మనే మోక్షార్థం జగత్ హితాయిత అన్న స్వామీజీ మంత్రాన్ని జపిస్తూ తపిస్తూ మానవ సేవయే మాధవ సేవ అనే లక్షణ ఆచరణకు మనమందరము సర్వసన్నద్ధులు అవుతున్నాం. సమాజంలో పరిపూర్ణ వ్యక్తులు ఎంత తయారు కావడానికి సమాజంలో యువకులందరికీ స్వామీజీ ఉన్నతమైన భావాలు వారికి అందజేయాలా చేసి వారిలో యువశక్తి వేధింపు చేసి సమాజ కళ్యాణానికి వారు అంకితమయ్యేలా చేయవలసిన బాధ్యత మనందరిది.
మన అందరిలోనూ నైతికత ఆధ్యాత్మికత పెంపొందించి మనం పూర్ణ వ్యక్తులుగా భావించడానికి మనం ఎంతో సాధన చేయవలసి ఉన్నది. శ్రీ రామకృష్ణ సేవా సమితి పవిత్ర ఆశయాలను గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు శ్రీ స్థలాన్ని కేటాయించింది. నంగర ఉద్యానవనం నిర్మాణం చేయమని వారి సూచన మేము శ్రీ రామకృష్ణ ఆధ్యాత్మిక ఉద్యానవనం రూపకల్పన చేసి ఉద్యానవనానికి కూడా ఈ ఆధ్యాత్మికత జోడించాం. కేవలం కాలక్షేపానికే ఉద్యానవనానికి వెళ్ళాలి అనే సామాన్యమైన భావంతో కాకుండా ప్రతి సాయంకాలం మీరు ఈ సందర్భం శ్రీ రామకృష్ణ ఆధ్యాత్మిక ఉద్యానవనాన్ని రావలసిందిగా మా వినపం, హృదయపూర్వక ఆహ్వానం. ఈ సమావేశానికి మున్సిపల్ ఇంజనీరు, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ తో వచ్చారు. ఈ యొక్క ఉద్యానవనం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మనకు గైడ్ లైన్స్ ఇస్తూ వాళ్ళు మనకి ముందుకు సాగుతున్నారు. ఇకపోతే ఈ రామకృష్ణ సేవా సమితికి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గా శ్రీ చంద్రశేఖర్ గుప్తా గారు కూడా విచ్చేశారు. వారు కూడా అమూల్యమైన సంభాషణ చేస్తారు. తర్వాత మనకు పరమ పూజ్య శాంతినాథ్ గారు కడప నుంచి వచ్చి ఇక్కడ పొద్దునంగా మనకు వచ్చి ఇక్కడ ఈ రామకృష్ణ సేవా సమితి యొక్క కార్యక్రమం విశేషాలు, మందిర నిర్మాణము అని ఏర్పాటు చేశారు. చాలా వైభవపేతంగా మార్నింగ్ స్వామి నుంచి ఉండి జరిపించారు. వారికి మా హృదయపూర్వకం ఇక్కడ ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఈ స్వామి గారు చాలా మనకు ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తారు. వీళ్ళందరూ ఉండి ఈ కార్యక్రమం మీరు జయపతి చేస్తుందా అని కోరుతూ అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. వేదికపైన ప్రజలకు మీరు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. స్వామి శాంతినాథ్ మహారాజ్ తమ అమూల్యమైన సందేశాన్ని వినిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. Dear friends, just like morning, I speak English and Guptaji will translate into Telugu. That is very good. Yeah. Those of you who have read the life of Sri Ramakrishna may remember that Mathura Babu, he took him on a pilgrimage to Kashi, Vrindavan and other places. So, before going to Varanasi, that is what is called Kashi, they passed through Devgar and stopped there for some time. Devgar is the place where Jyotirlinga is there. Shiva is worshipped as Jyotirlinga there. There, Sri Ramakrishna saw lot of peasants and other people who their condition was very miserable. Their emancipated bodies, no oily hair and all that, no proper clothes to wear and all that. So, seeing them, he feels very sad. Then, he requests Mathura Babu, he says, you are the custodian of Mathura property. Mother means, he was looking out in the manner of the Kali Mat. So, you are the custodian of Mathura property. You feed these people. Then, give them a cloth to wear and give oil to put it to their head, to put swear to their head. Mathura Babu refuses, saying Baba means respectfully calling Nanagaru, like that. He will say in Telugu Nanagaru, respectfully call somebody as Nanagaru, like that. Baba, it is very difficult. These people, our number is too much. We are on a pilgrimage and if I spend the money here, we will not be able to continue. And getting from Calcutta will be difficult. Then Sri Ramakrishna says, no, it will not, it's not possible. You have to feed them because if you won't feed them, what is the use of going to Varanasi and all that? So unless you feed them and clothe them, I am not going to Varanasi. I am not interested in coming to Varanasi. Then he goes and sat among the poor people weeping. Then Mathura Babu says, oh no, it is very difficult to convince him. So he sends people to Calcutta, gets all the necessary things, clothes them, feeds them and giving oil to put to their head. So then he was very happy, Sri Ramakrishna was very happy. Then they go back to, proceed to Varanasi. So this instance echoed in a different way. Sri Ramakrishna when he was in Kashipur, one day they are discussing about Vaishnava philosophy. Vaishnava philosophy, what they say is, chant the name of God
serve the Vaishnava, that is saints, and then show daya to everybody. That one. Then immediately when the discussion going on, Srinivasa hears this, he goes to Samaji and says, oh, you are a Jiva, who are you to show daya? Who are you to show daya? You are insignificant, only God can show daya. You can only serve them as God. All were hearing, nobody understands this. Srinivasa, Swami Vivekananda comes outside and tells others, Girish goes now. Today I heard what you call practical Vedanta. Vedanta philosophy put in a nutshell. That if God gives me opportunity, I am going to proclaim this to world. What Vedanta says everything is God. Everything, Sarvam Kalvidam Brahma, everything is, they say, Upanishad and all that. So the practical demonstration of this, after returning from West, when Swamiji lands, comes to Rameshwaram, there he gives a talk, a sharp talk on what is real worship. If you go to Rameshwaram, you see the engraved in the walls, the pillar is engraved. What is real worship? He says, I don't remember exact word because suddenly I am speaking Guptaji suggested I should speak to this. Real worship. What is real worship? One can worship Shiva. Worship Shiva. That is true. That is also worship. But if ignoring the people who are present in Shiva, ignoring the people who are present, in whom Shiva is present, and worship only Shiva, their worship is incomplete. But on the other hand, if they worship all those people who are in need, Daridra Narayana, Rogi Narayana, like that, then the worship is complete. That is, the philosophy put into practice. That Jiva is divine. Sarvam Kalvidam Brahma, I told. Same thing, put in a different way, that's all. So this philosophy afterwards, he introduced the Ramakrishna Math mission. He gives the mantra, he just repeated, Atmanu Mokshartam Jagat Hitayacha. That means, whoever joins the Ramakrishna Math mission, either maybe sannyasis or devotees, they should take these twin ideals. What is it? Atmanu Mokshartam Jagat Hitayacha. You will drive for your moksha. That is very he told our Hindu philosophy. Chaturveda, what is that? Purusha Artha, Dharma Artha, Kama, Moksha. Moksha is the last, everybody will try. But this Jagat Hitayacha, that not only that you will try for this, but you must try to work for the good of the world. What is by what? By seeing God in everybody. That is how it is being done. Now you can ask, when Swami Vivekananda was there, when he introduced this as the philosophy of Ramakrishna Math mission and started the Ramakrishna mission in 1897. In 98 or something like that, 98, 99, something like that, plague broke out in Calcutta and other places, West Bengal. Very big this plague. Everywhere is epidemic. People are running away. Then you must be surprised to know, those who are not read, Sister Nivedita, an English woman, the Irish lady, she was settled. She and then Swami Sadananda, under the guidance of Swami Sadananda and Nivedita, Calcutta people wash the streets, cleans everything and give medicines and all that. Then so Vivekananda comes and they will come and say, Vivekananda, Swamiji, where should we find money for so much vast of people are there, so many number of people are going to serve. Then Swami Vivekananda says, very significant. See, what is the heart of Swami Vivekananda? The heart of Swami Vivekananda says, what is it for us? We are sannyasin. We should be ready to live under the tree. I will sell away the property that I have purchased from Mark and serve the devotees. But fortunately, by grace of Sri Ramakrishna, the Sri did not come. They got help and all that. They were able to serve the needy, that plague people of Calcutta at that time. You can understand that who have served at that time? The English lady, she, along with Swami Sadananda, first disciple Sri Ramakrishna, and other sannyasis, they have swept the streets of Calcutta and feeding the patient, giving them medicine, looking after them, like trying to see God in them. This is the attitude of Sri Ramakrishna mission. Now, you may have heard about this. Now, our this Murti has arranged to give books for these children. What is the attitude?
God is present in them. That is the attitude. We must try to bring that attitude. Then only our this will be present. They are children. They are making mischief and all. It is true. It is their nature. But with all that, you must try to discipline them so that they will learn discipline and education also. Slowly will come to them. And by all these things will be done by seeing, trying to see God. By seeing God is difficult, but you must try to see God. I will tell you an example. Because you may ask, oh, how is it possible for all of us to see God or not? It's the question of trying, that's all. My own experience is there. What happened? I was in Visakhapatnam. You must have heard. About 22 years back I was there. One day, there is our boy was working there. Came and told me, Swamiji, one man is lying there. Somebody left him on convent, old man. I asked him, doing some work, I was busy doing something. I asked him to go and see and sweet and something. Then I came out to see. Then he was trying to pour that coffee from us. I was upset. What is it that you are doing? When I went, I could not bear the smell myself. So much bad smell was coming, foam was coming from the mouth. Then suddenly thought came to me, God is present in him. When that thought came to me, that bad smell, everything went away. I asked him to bring some cloth or something, wiped his mouth and fed him coffee. And there was some flavor smart. Whether it's still there or not, I don't know. I phoned to them. They picked up that him and then took it to the Prem Kumar for treatment or otherwise. Like that. That idea is great to bring all the aversions, all the obstacles will go away. Try to bring, these are sadhana. As long as you reach God, everything is sadhana. This is also a part of sadhana. I am telling you this, thinking that it may help you. Afterwards, it will help me also. It's sadhana. It will take us to God. Then, this idea you find in Ramakrishna Math mission. Whenever any calamity is there, natural calamity, otherwise Ramakrishna Math mission rush at his part to help people, to serve them, seeing this, putting this idea into practice. And regularly in our Math mission, for example, you see Ramakrishna Math Madras. Though it is a Math center, we have got dispensary there. The school is running. So like this, all these activities are educational, philosophical, philanthropic and medicinal activities. All these things are done trying to put into practice the ideals teach by Sri Ramakrishna. So I request you all to read, because see, bhakti without knowledge becomes bigoted. So that's why you should read. Reading is so much necessary, and then knowledge without bhakti becomes dry. So that you should go together, then only one becomes right. That's why our Ramakrishna Math mission, we stress the 4 yogas should go together. This is one of the ideas put forward by Sri Ramakrishna practice this and shown. And the first convention of Ramakrishna Math mission, 1927 or so, it was held in Berumat. And throughout the world, devotees had come. There, Swami Shivananji Maharaj, he stressed this. Ramakrishna in his life showed all the 4 yogas into practice. What happens? All our energy is not wasted. Every part of our energy is taken away. All the faculties of our is utilized, and we reach the God quicker than following a single method. Supposing you are a devotee of Krishna, you do only bhajan. That's very good. But in addition to bhajan, you read his life. And then try to understand what is real and what is discrimination. And then serve the people who are there, devotees of Krishna. What happens? All your faculties, that is your energy, that is your energy to work, and your power to think, discriminate, and your power to feel. All these things, then bhakti, jnana, and yoga is all these things joins together. And to reach the God quicker. This is the way Ramakrishna Math mission. We stress this. This is also one of the areas why we stress this. 4 yogas put into together. Not simply, we will not follow the only one yoga. So that you will reach the goal in a quicker. So I thank you all for listening to me, and thank Murthy. I call him Murthy because it makes Purva Shama habit. We make sharp that name and then call. So he invited me to come. There was no time for us to talk when he came last time. Whenever he comes, he will come on a horseback.
he always ready to go, wants to go away. So 15 days back also I was busy with that program to be done on 1st August, and when the program I could not even talk to him. Yes, I will come, I told, and listen to what he told. I don't know what I listened because I was not in a mood to listen to him. So much work was there. I thought I will come, that's all. And I came. I was happy that so much is being done in Sri Ramakrishna's name. Very good. See all his grace, his power works. So thank you all, and thank him also for having invited me and given the opportunity to speak to you on all that. Jai Ram. Om Shanti Shanti Shanti. Hari Om Tat Sat. Sri Ramakrishna. పవన పూజ్య స్వామి శాంతినాథంజీ ఆంగ్లంలో చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం క్లుప్తంగా. భగవాన్ శ్రీ రామకృష్ణ వారి యొక్క జీవితాన్ని మనం చదివితే, జీవితాన్ని మనం సాధనగా తీసుకొని ఆయన జీవితం, ఆయన బోధనలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే భగవత్ సాక్షాత్కారాన్ని ఎంత సులభంగా పొందవచ్చో మనకు అర్థమవుతుంది. వేదాంతం అంటే కేవలం శాస్త్రాధ్యయనం, శాస్త్ర పఠనం, శాస్త్ర శ్రవణం అనేదే కాకుండా వేదాంతానికి ఒక సరికొత్త అర్థాన్ని ప్రతిపాదించడానికి రామకృష్ణ వారు అవతరించినట్టు మనం భావించాలి. ఒకసారి రామకృష్ణ వారు కాశీ యాత్రకు సంకల్పిస్తారు. మధునాథ్ బాబు, రామకృష్ణ వారు దాదాపు 200 మంది ఒక ప్రత్యేకమైన ఒక భోగిని మనం ఏర్పాటు చేసుకుని, రైలు భోగిని ఏర్పాటు చేసుకుని కాశీ యాత్రకు బయలుదేరుతారు. మధ్యలో ఒక దారి మధ్యలో ఒక పనిలో వారు విశ్రమించవలసి వస్తుంది. దేవగర్ అనే ఒక గ్రామంలో. ఆ గ్రామంలో పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉంటాయంటే అక్కడ ఉన్న ప్రజలు చాలా దీనస్థితిలో ఉంటారు. వారికి పాపం ఆహారం చాలా రోజుల నుంచి లేకపోవడం వల్ల శుష్కించిపోయి ఉంటారు. అంతేకాకుండా కనీసం వారి శిరస్సులకి సంస్కారం చేసుకోవడానికి నూనె కూడా లేదు, తైలం కూడా లేదు. రామకృష్ణ వారు చెల్లించిపోతాడు వీరిని చూసి, ఈ దీనులంతా చూసి. మధునాథ్ బాబుని పిలిపించి, మధునాథ్ బాబుకు రామకృష్ణ వారికి మహాభక్తి, రామకృష్ణ వారిని ప్రత్యక్ష దైవంగా భావించి ఆరాధిస్తున్నారు. మధునాథ్ బాబు అంటే ఆయన రాజవంశానికి చెందినవారు. వారు నిర్మించిన దేవాలయాలలోనే రామకృష్ణ వారు ఆ రోజుల్లో అర్చకులుగా పనిచేసేవారు. చూడండి, తాను మహా ఉన్నతమైన వంశానికి చెందిన వారైనా రామకృష్ణ వారిని భగవత్ స్వరూపుడుగా భావించేవారు. రామకృష్ణ వారు ఎంత చెప్తే అంటే మధునాథ్ బాబు తిరిగి మళ్ళీ ప్రశ్నించేవారు కాదు, తుచ తప్పకుండా చేసేవారు. మధునాథ్ బాబుని పిలిపించి, మధునాథ్ నేను వీళ్ళందరికీ కూడా వీరి కడుపు నిండా తిండి, వీళ్ళందరికీ బట్టలు, వీరికంతా కావలసినవన్నీ సమకూర్చుంటారు. మధునాథ్ బాబు పాపం దారి మధ్యలో ఎలాగంటే నాన్నగారు, బాబా మీరు ఇలా ఒక్కసారిగా ఇంతమందికి అంటే ఎలా సాధ్యమవుతుంది, తర్వాత చూడాలని అంటారు. రామకృష్ణ వారు అంటారు, అలాగైతే నేను రాను, కాశీకి ఇక్కడే ఉండిపోతానంటారు. నేను చెప్పిన కోరిక నెరవేరిస్తేనే నేను కాశీకి వస్తాను, లేకపోతారా అని అంటారు. చేసేదేం లేక మధునాథ్ బాబు గారు మళ్ళీ తిరిగి తమ సొంత ప్రదేశానికి వెళ్ళి కావలసినవంతా కూడా తెప్పించి అక్కడున్న ప్రజలందరికీ కూడా రామకృష్ణ వారు ఆశించినట్టుగా వారందరికీ కూడా సేవ చేసి తర్వాత మళ్ళీ కాశీ యాత్రకు తిరిగి వెళ్తారు. అంటే రామకృష్ణ వారు ఒక నూతన సాంప్రదాయానికి, నూతన ఒరవడికి ఆ రోజుల్లోనే బీజం వేశారనిపిస్తుంది. వేదాంతం అంటే కేవలం వేదాంతం గురించి మాట్లాడుతూ ఉండడం వల్ల ఏం ప్రయోజనం? అలా కాకుండా వేదాంతానికి ఒక సరికొత్త అర్థాన్ని రామకృష్ణ వారు కల్పించారనిపిస్తుంది. ఒకసారి కాశీపూర్లో వైష్ణవ భక్తులంతా వచ్చి ఒక చర్చలో పాల్గొంటూ ఉంటారు. అక్కడ వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న కొందరు జీవకారుణ్యం అంటారు. రామకృష్ణ వారు ఒక్కసారిగా ఉనికి పడతారు. జీవకారుణ్యమా? జీవులకు కరుణ చూపేంతటి వాళ్ళమా మనం? అది కాదు, జీవసేవ, జీవసేవే శివసేవ. స్వామి వివేకానంద ప్రత్యక్షంగా ఈ సందేశాన్ని వినరు. చూడండి, ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే వైష్ణవ భక్తులతో జరుగుతున్న చర్చలలో తాను అన్యోపదేశంగా వింటారు ఈ వాక్యాన్ని, జీవసేవ శివసేవ. నరేంద్రుడు స్వామి వివేకానంద బయటకు వచ్చి అనుకుంటారు, అబ్బా ఈ రోజు గురుదేవుల నోటి నుంచి ఒక మహోన్నతమైన ఎప్పటికీ కూడా నేను మర్చిపోలేని ఒక మహాద్భుతమైన వాక్యాన్ని విన్నారు. ఇది ఒక మహామంత్రం. ఇది నాకు భగవంతుడు అవకాశం కల్పిస్తే ఈ మహామంత్రాన్ని
ప్రపంచమంతా నలుమూలలా కూడా ఈ మహామంత్రం యొక్క అర్థాన్ని నేను వ్యాప్తం చేయడానికి ప్రయత్నం చేస్తాను అనుకుంటాడు. ఈ ఒక్క వాక్యానికి గురువు ప్రత్యక్షంగా తనను ఆదేశించకపోయినా కూడా గురువు నోటి నుంచి వచ్చిన ఈ మాటను తన జీవితంలో ఆదర్శంగా తీసుకొని స్వామి వివేకానంద తన జీవితాన్ని ఆర్థికర్పూరంలో సమర్పించేస్తాడు గురు కార్యానికి. తన శరీరం కుసించిపోతున్నా కూడా, తన శక్తులన్నీ ఉరిగిపోతున్నా కూడా జీవితంలో చివరి క్షణం వరకు ఈ మహోన్నతమైన లక్ష్యం కోసమే కట్టుబడతాడు స్వామి వివేకానంద. ఈ మహోన్నతమైన లక్ష్య సాధన కోసమే తన జీవితాన్నంతా అంకితం చేస్తాడు. మనమంతా కూడా భగవత్ సాక్షాత్కారం అని పరితపించిపోతుంటాం. భగవంతుని ఎక్కడో బాహ్యంగా చూడాలని తాపత్రయపడతాం. భగవాన్ రామకృష్ణ వారు మనకు అందించిన సందేశం ఏంటంటే, ప్రాణం లేని బొమ్మలలోనే ఆయన ఒకసారి అనుకుంటారు, కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నప్పుడు, ధ్యానం చేయడానికి సంకల్పిస్తున్నప్పుడు రామకృష్ణ వారికి ఒక సందేహం కలుగుతుంది. కళ్ళు మూసుకుంటేనే మనం భగవంతుని చూడగలమా, కళ్ళు తెరిచి మనం భగవంతుని చూడలేమా? అవ్యక్తంగా ఉన్న పరమశివుడిని ఆరాధించడం చాలా కష్టం. ఆ శివుడే ఈ జగత్తుగా మారి ఇంతమంది ఇన్ని రూపాలుగా ఇన్ని నామాలుగా భాషిస్తున్నప్పుడు, మన కళ్ళ ఎదుటే ఆ శివుడు సాక్షాత్కరిస్తున్నప్పుడు ప్రతి జీవులో ఉన్న శివుణ్ణి ఎందుకు ఆరాధించకూడదు అనేది రామకృష్ణ వారి వేదాంతం. ఇదే ఒక నవీన వేదాంతం, ఇదే నియో వేదాంత. స్వామి వివేకానంద రామకృష్ణ వారు జగత్తుకు చూపిన వాళ్ళ నవీనమైన ఆదర్శం. సాధువులకు కానీ సన్యాసులకు కానీ వారు చూపించిన త్యాగం ఇదే. ఆత్మనో మోక్షార్థం జగత్హితాయచ. నీ ముక్తికి నువ్వు పాటుపడాలి, అది తప్పదు. ట్రై ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్ లిబరేషన్ అండ్ ఫర్ ది కామన్ గుడ్ ఆఫ్ ది వరల్డ్. కాబట్టి నీ ఒక్కరి ముక్తి వల్ల ఏం ప్రయోజనం అంటారు స్వామి వివేకానంద? నువ్వు ముక్తిని సాధించుకుంటే ప్రపంచానికి ఒరిగేదేముంది. కాబట్టి ప్రపంచానంతా కలుపుకొని సమాజం యొక్క శ్రేయస్సు కోసం మనిషి కష్టపడాలి. త్యాగము, సేవ, ఇవి రెండు స్వామి వివేకానంద చెప్పిన ట్విన్ ఐడియల్స్. ఒకసారి కలకత్తా నగరంలో చూడండి, ఇది ఎలాగంటే స్వామి వివేకానంద చికాగోలో తన విశ్వరూపాన్ని చూపి అక్కడ కొంతమంది పాశ్చాత్య భక్తులు ఆయన వెంటరాగా వారు పాపం ఎంతో కష్టపడి సాధించుకున్న కొంత ధనాన్ని వినియోగించుకొని రామకృష్ణ మఠానికి దాదాపు కొన్ని ఎకరాల భూమి కొట్టారు గంగా నది తీరంలో. కలకత్తాలో భయంకరమైన ప్రేమ వ్యాపిస్తుంది. అందరూ కలకత్తాలో ఉన్న వాళ్ళంతా భయపడి పారిపోతూ ఉంటారు. ఎవరు కూడా ఆ సేవ చేయడానికి ముందుకు రారు. స్వామి వివేకానంద ప్రత్యక్ష శిష్యుడైన స్వామి సదానంద, సిస్టర్ నివేదిత, తర్వాత కొంతమంది సాధువులని ఆయన ఈ సేవకు పురమాయిస్తారు. అది చాలా ఖర్చులతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఒక భక్తుడు వచ్చి, ఒక సాధువు బ్రహ్మచారి వచ్చి అడుగుతారు, స్వామీజీ మీరు మంచి మహోన్నతమైన లక్ష్యం కోసము శ్రమించమంటున్నారు, డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? స్వామీజీ అంటారు, మనం కొన్ని ఎకరాలు కొన్నాం కదయ్యా ఈ ఆశ్రమాన్ని, మఠానికి అవసరమైతే ఆ మఠాన్ని అన్వేస్తాం. సాధువులు చెట్ల కింద ఉండి కూడా సాధన చేయడానికి సిద్ధంగా ఉండాలి. మనకెందుకు ఆస్తి అవసరం లేదు. మన తక్షణ కర్తవ్యం మొట్టమొదట మన కళ్ళ ఎదుట ఉన్న ఆ రోజు నారాయణుని మనం సేవించడమే. దానికి మించిన ఆదర్శం ఇంకేమీ లేదు అంటారు స్వామి వివేకానంద. మహాద్భుతమైన సేవా కార్యక్రమం జరుగుతుంది కలకత్తా నగరంలో. కనీ విని ఎరగని విధంగా రామకృష్ణ సాధువులంతా కూడా మహోద్భుతమైన సేవ చేస్తారు. ఆ విధంగా ఒక నూతన శకానికి అంకురార్పణ చేస్తారు స్వామి వివేకానంద 1897లో. రామకృష్ణ మఠం మిషన్ స్థాపించి విశ్వమంతా కూడా ఈ మహోన్నతమైన ఆదర్శాల కోసం కృషి చేస్తున్నారు. ఈ రోజు ప్రపంచంలో ఓ మహోన్నతమైన ఆధ్యాత్మిక సంస్థ 100 ఏళ్ళు గడిచినా కూడా ఎంతో వైభవంగా రామకృష్ణ మఠాలు, రామకృష్ణ మిషన్లు వైభవంతో వెలుగుతున్నాయంటే కారణం ఇది. జనజీవనంలో కలిసిపోయి, జనసామాన్యంలో కలిసిపోయి, జనుల యొక్క సాధక బాధల్ని అర్థం చేసుకొని తర్వాత ఒక మహోన్నతమైన ఆధ్యాత్మిక వనరులు తయారు చేయడానికి కూడా సంకల్పిస్తుండడం వల్ల ఈ రోజు జనసామాన్యానికి చాలా దగ్గర అవుతున్నారు రామకృష్ణ సాధువు. కాబట్టి రామకృష్ణ మఠాలలో భగవద్గీతలో బోధించిన 4 యోగాల యొక్క సమన్వయాన్ని కూడా ప్రతి వ్యక్తికి బోధిస్తారు. ప్రతి వ్యక్తిలో కూడా ఈ జ్ఞాన, కర్మ, భక్తి, యోగ మార్గాలు కూడా భాషించాలనేది రామకృష్ణ మఠాలలో ఉన్న ఒక ఉన్నతమైన. మానవుడి మనసుకు ప్రధానంగా ఈ గుణాలు ఉన్నాయి. విల్లింగ్ పవర్, తర్వాత ఫీలింగ్, తర్వాత ఇంటెలిజెన్స్. అంటే అనుభూతి చెందడం, సంకల్పించడం, తర్వాత తెలివితేటలతో ఆలోచింపగలగడం. కాబట్టి ఈ గుణాలలో సంకల్పించడం అనేది కర్మయోగానికి ప్రేరేపిస్తుంది, అనుభూతి చెందడం అనేది భక్తి యోగానికి ప్రేరేపిస్తుంది, ఆలోచించడం అనే గుణం జ్ఞానయోగానికి ప్రేరేపిస్తుంది. ఈ 3 మనిషిలో సమన్వయం చేసుకుంటే పరిపూర్ణమైన వ్యక్తులుగా తయారవుతారని
స్వామి శాంతినాథానందజీ తమ ఉపన్యాసంలో చదివించారు. ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్, ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్. భగవంతునికి అన్యంగా ఏదీ లేదు, సర్వం కల్విదం బ్రహ్మ. శాస్త్రాలు ఇవి చెప్తున్నాయి, వేదాంతం ఇది చెప్తుంది. అయినా కూడా మనం ఈ ఈ ఈ విధమైన స్థితిని మనం అర్థం చేసుకోలేము. కాబట్టి సాధన చాలా అవసరం. రామకృష్ణ సేవా సమితి, రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్, రామకృష్ణ భట్ మిషన్ల యొక్క ఆదర్శాలకు అనుగుణంగా పనిచేస్తున్నాయి, అనుబంధ సంస్థలుగా పనిచేస్తున్నాయి. కాబట్టి నిజంగా భగవత్ సాక్షాత్కారం కావాలనుకునేవాళ్ళు, పరిపూర్ణ వ్యక్తిత్వం కావాలనుకునేవారు, పరిపూర్ణమైన మనశ్శాంతి కావాలనుకునేవారు తప్పనిసరిగా రామకృష్ణ వారి పాదాల దగ్గరకు రావచ్చు, వివేకానంద వారి పాదాలను ఆశ్రయించవచ్చు, శారదామాత యొక్క దీవెనలు పొందవచ్చు. తర్వాత ఈ అమోఘమైన స్థితిని మనం సాధించుకోవచ్చు. అందుకోసమే ఇక్కడ ఉద్యానవనం అని ప్రభుత్వం చెప్పినా కూడా మేము ఆధ్యాత్మిక ఉద్యానవనం అంటున్నాం. మనం చేసే ప్రతి పనికి కూడా ఆధ్యాత్మికత జోడించి చేస్తే ప్రతిదీ కూడా దైవ కార్యంగానే అయిపోతుంది. ఉద్యానవనంలో హైదరాబాద్ పట్టణంలో వివేకానంద తపోవనం అని ఒకటి ఈ మధ్య డెవలప్ చేశారు. తలారి ఆనంద్ అని దాదాపు 8 లక్షల రూపాయలు తను ఒక్కడే విరాళాన్ని ఇచ్చి ఎక్కడ చేశారు స్వామి పరమాత్మానంద అదే అంటారు. ఉద్యానవనాలకు పల్లి తినడానికి, మిరపకాయ పల్లి తినడానికి రావద్దండి, ఇక్కడ వివేకానందని సన్నిధిలో కూర్చొని పరిపూర్ణంగా మనశ్శాంతిగా కూర్చొని ధ్యానం చేయడానికి రండి. ఉద్యానవనం అందుకు వినియోగం కావాలి. ఉద్యానవనాల్లో ఎన్ని అనైతికమైన పనులు జరుగుతున్నాయో పట్టణాల్లో ఎవరికి తెలియవు. కాబట్టి ఉద్యానవనం యొక్క లక్ష్యం అది. మేము ఆధ్యాత్మిక ఉద్యానవనం అంటున్నాం. కాబట్టి మనమంతా ఇక్కడ ఈ కాలనీ వాసులు కానీ, అనంతపురం నగరవాసులు కానీ, తర్వాత ఈ పట్టణంలో మాకు సంబంధిత అధికారులతో ఎంతో మందితో పని ఉంటుంది, వారు కూడా మమ్మల్ని అర్థం చేసుకొని, మా భావాలను అర్థం చేసుకొని మీరంతా సహకరిస్తే ఈ పట్టణంలో, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఈ ఈ ఈ ఇక్కడ ఈ ప్రదేశం ఒక మహోన్నతమైన ఆధ్యాత్మిక ఆలయంగా మారుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మనశ్శాంతి పొందడానికి రావచ్చు అని స్వామి వివేకానంద అంటున్నారు. శ్రీధరమూర్తి గారు చాలా శ్రమ తీసుకొని కడపకు వచ్చారు, నన్ను ఆహ్వానించారు. పనుల ఒత్తిడి వల్ల నేను మాట్లాడలేకపోయాను. ఆయన ఎప్పుడు వచ్చినా పరుగున వస్తారు, పరుగున పోతారు అని. పరిగెత్తుతున్న గుర్రం మీద వచ్చేవారు దిగని గుర్రం, అలాగే మాట్లాడి అలాగే వెళ్ళిపోతుంటారు. అయినా కూడా నేను వస్తానన్నాను. మళ్ళీ వారు పని కల్పించుకొని నన్ను పిలిపించుకున్నారు, ఈ అవకాశం ఇచ్చారు అని అంటూ స్వామి శాంతినారాయణజీ ప్రసంగించారు. తర్వాత వేదిక మీద ఆసీనులై ఉన్న మిత్రుడు వారు నిజంగా కూడా మాకు ఒక మంచి కష్ట సమయంలో మేము చాలా క్రైసిస్లో ఉన్నప్పుడు మేము వాళ్ళని కలిస్తే వారు మాట్లాడిన 4 మాటలు మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. ఈ రోజు ఇక్కడ కూర్చొని ఈ సమావేశం జరుపుకుంటున్నామంటే ఇక్కడ పక్కన ఉన్న వీరి యొక్క సహకారం అని చెప్పొచ్చు. వారు ఏ మేరకు సహకారం చేశారని మనం కవలేం, కానీ వారు ఒక్క మాట మాట్లాడింది చాలు. నేను ఉన్నాను, మీరు భయం లేదు, మీరు మీ పనులు మీరు చేసుకోండి అన్నారు. అదే మాకు ఒక టానిక్గా పనిచేశాయి. ఇప్పుడు వారి నోటి నుంచి కొన్ని మాటలు కేవలం ఒక 10 నిమిషాలు వారు మాట్లాడాల్సిందిగా వారిని ప్రార్థిస్తున్నాను. వేదికను అలంకరించిన పూజ్య స్వామీజీ గారు, చైతన్యమూర్తి గారు, శ్రీధరమూర్తి గారు మరియు పెద్దలు వచ్చిన అందరికీ నమస్కారం. నేను కొత్తగా వచ్చాను ఇక్కడికి, అనంతపురం మున్సిపాలిటీకి వచ్చి ఒక 7 నెలలు అవుతుంది. ఈ మధ్యన రామకృష్ణ సేవా సంస్థ వారు వచ్చి కలిశారు. అయితే నేను చెప్పాను, నా తరఫున మీకు దైవ కార్యం కాబట్టి ఏదైనా నేను చేస్తాను, నా పరిధిలో ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకొని నేను మీకు పూర్తి సహకారం చేస్తానని చెప్పాను. నేను ఉన్నంత వరకు నా యొక్క పూర్తి సహకారాన్ని ఇచ్చి ఇక్కడ ఏమి జరగాలో ధ్యాన మందిరానికి కావాల్సిన అన్ని సదుపాయాలు నా మున్సిపాలిటీ తరఫున నేను చేయడానికి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా నమస్కారాలు, ధన్యవాదాలు. 7:30 అవుతుంది. వాస్తవానికి స్వామి వివేకానంద స్ఫూర్తి అనే విషయంపై శశిభూషణ్ గారు మాట్లాడవలసి ఉంది. తర్వాత ఒక మహాద్భుతమైన కార్యక్రమం ఉంది. మామూలుగా మన సాంప్రదాయం, సనాతన సాంప్రదాయం ఏమిటంటే గురువుని గౌరవించడం, గురువుని పూజించడం,
కాబట్టి అదే ఆ స్ఫూర్తికి అనుగుణంగా యతి పూజ కార్యక్రమం స్వామి శాంతనాథంజీ మహారాజు యతి పూజ కార్యక్రమం చేస్తాం. తర్వాత మనకు తోచిన విధంగా కృష్ణాజీరావు గారికి ఉచిత రీతిన మనం సన్మానించడానికి మనం సంకల్పిస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా కేవలం 20 నిమిషాల్లోనే ముగిసిపోతాయి. స్వామి వివేకానంద గురించి చెప్పాలంటే ఎన్ని యుగాలైనా చాలు. శాంతినాథంజీ మహారాజ్ పొద్దున్నే అన్నారు, ఒక వివేకానందని అర్థం చేసుకోవాలంటే మరొక వివేకానందుడు అవతరించవలసిందే. మనమంతా అల్పులం, మన బుద్ధి మన తెలివితేటలు అంతా కూడా పరిమితంగా ఉన్నాయి. అనంతమైన ఆయన మహోన్నతమైన వ్యక్తిత్వం మనకు అర్థం కావాలంటే ఎంత సాధన చేయాలో, ఎంత ఎదగాలో. అయినా కూడా స్వామి వివేకానంద బోధనలు మనం చదవడం ప్రారంభిస్తే మనలో ఉన్న అజ్ఞానం పటాపంచలవుతుంది. పొద్దున్నే రత్నాకర బాలరాజు గారు అన్నారు, స్వామి వివేకానందని బోధనల్లో ఏమి ప్రధానంగా కనబడతాయో. స్వామి వివేకానంద బోధనలు ఇంగ్లీష్ చదివిన వారికి, ఇంగ్లీష్ తెలిసిన వారికి దానిలో ఉన్న మాధుర్యం తెలుస్తుంది. తెలుగులో చదివించినా కూడా బాగానే ఉన్నాయి, కానీ ఇంగ్లీష్లో మనం చదివితే ఆ ఇంగ్లీషు తెలిసిన వారికి స్వామి వివేకానందుడు మాట్లాడే తీరు, వారు ఉపయోగించే పదజాలం, వారు చెప్పే తీరు, ఇవన్నీ కూడా మనకు బాగా మనసు తాకట్టుకుంటాయి. స్వామి వివేకానంద నిజంగా ఆయన జీవితం ఎంతో కష్టాల కళల్లో సాగుతుంది. ఒకనొకప్పుడు సంపన్న కుటుంబంలో జన్మించినా కూడా కారణాంతరాల వల్ల తండ్రి గారు మరణించిన తర్వాత అగర్భ దారిద్ర్యాన్ని అనుభవిస్తారు. చిన్నతనంలోనే భగవంతుని తెలుసుకోవాలనే తీవ్రమైన ఉన్మాదానికి లోనే కుటుంబం గురించి కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఉంటారు స్వామి వివేకానంద నరేంద్ర. ఆ రోజుల్లో రామకృష్ణ వారిని కలవడం, రామకృష్ణ వారి దగ్గర వారు శుశ్రూషకు అక్కడ చేరడం, తాను క్రమేణా తన జీవిత లక్ష్యం ఏమిటో తాను అర్థం చేసుకుని ఆ జీవిత లక్ష్యం కోసమే శ్రమిస్తాడు. స్వామి వివేకానంద ఒక చోట అంటారు, మానవ జీవితం ఎంత కష్టభూయిష్టమైందో, ఎంత నరకప్రాయమైందో, నిజమైన భగవత్ సేవ నా దృష్టిలో ఎదుటివారి మనసులో ఎవరైనా ఒక్క క్షణమైన మనశ్శాంతిని నిలపగలిగితే అదే నా దృష్టిలో మహాసేవ అంటారు, భగవత్ సేవ అంటారు. అంటే సృష్టిలో ఒక మానవుడిగా అనిపిస్తుంటే ఒక చోట చాలా అద్భుతంగా ఒక వారి విషయం చెప్తాడు. చాలా మంది అనుకుంటారు మానవుడు దేవుడి కోసం వెతుకుతున్నాడని, కానీ నేనంటాను దేవుడే మనిషి కోసం వెతుకుతున్నాడని. అంటే నిజమైన మనిషి దొరకడం ఎంత కష్టమో భూలోకంలో. స్వామి రామకృష్ణ స్వామి తన ప్రసంగంలో ఒక చోట అంటారు భాగవత సభలో, అయ్యా మా భూలోకంలో పని చేసిన తర్వాత కూలి ఇస్తాము, నువ్వైతే మాకు ముందుగానే కూలి ఇచ్చేసావు, భూలోకంలోకి పంపావు, ఈ దేహాన్ని ఇచ్చినావు, ఆహారాన్ని ఇచ్చావు, జ్ఞానాన్ని ఇచ్చినావు, ఏదో చేయని చెప్పి పంపిస్తే నిన్ను మర్చిపోయినామని, మేము పని చేయకపోతే నువ్వు కూలి ఇచ్చేసావు మాకు, మేము నిన్ను మర్చిపోయామని. కానీ స్వామి వివేకానంద మళ్ళీ తిరిగి మనల్ని మేల్కొల్పడానికి వచ్చిన వారు. అరైజ్ అండ్ అవేక్, స్టాప్ నాట్ టిల్ ది గోల్ ఈజ్ రీచ్డ్, ఉత్తిష్టత భారత. ఉపనిషత్తులు చెప్తున్న ఈ మహావాక్యాన్ని ఆయన మంత్రంగా మనకు ఉపదేశిస్తారు. మేల్కొనమంటున్నారు, మేల్కొనండి, గమ్యం చేరేదాకా విశ్రమించకండి. ఇక్కడ మేల్కొనడం అంటే నిద్రపోతున్నామా అని మనం ప్రశ్నించుకోవాలి. నిజంగానే మనం మేల్కొని ఉన్నాం కదా, ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నాం కదా, నిద్రపోతున్నట్టు ఏమి లెక్క. అయితే భగవద్గీతలో ఈ అద్భుతమైన శ్లోకం ఉంది, యా నిశానాం సర్వభూతానాం. అంటే జీవులందరికీ కూడా రాత్రిగా ఉన్నది జ్ఞానికి పగలు. ఏదైతే జ్ఞానికి పగలో జీవులకు అది రాత్రి. అంటే మనం ఆత్మపరంగా నిద్రిస్తున్నాం, విషయపరంగా ఇంద్రియపరంగా మేల్కొని ఉన్నామని దాని అర్థం. స్వామి వివేకానంద మనకు బోధిస్తున్నది ఏమిటంటే, ఇంద్రియపరంగా మనము మేల్కొని ఉండడం వల్ల అది మేల్కొని ఉన్నట్టు కాదు, అప్రమత్తత కాదు, అది అజ్ఞానం, అంధకారం. ఆత్మపరంగా మేల్కొనమని. ఆత్మపరంగా మేల్కుంటే ఏం జరుగుతుందని మనం అనొచ్చు, మేల్కోకపోతే ఏమవుతుంది, మన జీవితం గడిచిపోతుంది కదా అని మనం అనుకుంటాం. కానీ స్వామి వివేకానంద వేదాంత కేసులు ఎవరైనా చదువుతుంటే ఆ వేదాంత కేసులు వెనకల ఆ స్వామి వివేకానంద బోధన ప్రతి నెల వేస్తున్నాం. ఎవరైనా వేదాంత కేసులు తెప్పించుకోండి దయచేసి, అద్భుతమైన మ్యాగజైన్ అని. టీచ్ ఎవ్రీ వన్ అంటారు, టీచ్ ఎవ్రీ వన్ దట్ యు ఆర్ డివైన్, అరైవ్ యువర్ స్లీపింగ్ సోల్, సీ వాట్ విల్ హ్యాపెన్. Glory will come, power will come, richness will come, everything on the earth, everything good on the earth will come. నీ ఆత్మలు మేల్కొల్పితే ఏం జరుగుతుందో చూడు.
అనంతమైన శక్తి నీ వశమవుతుంది, అనంతమైన ఆనందం నీ వశమవుతుంది, అనంతమైన సంపద నీ వశమవుతుంది, అనంతమైన వైభవం నీ ఆస్తి అవుతుంది. ఇంకొకటంటారు స్వామి వివేకానంద, మానవుడి గురించి ఎంత ఎలివేట్ చేస్తారంటే, అయ్యా నీ ఆత్మ వైభవం ముందు సూర్యచంద్రుని కూడా నిలవడబోతారు. ఆత్మ నీలో వ్యక్తమైనంత ఉన్నతంగా ఎక్కడ ఉన్నత కాలేదు. మానవుడిలో ఆత్మ యొక్క శక్తి వ్యక్తమైనంత సూర్యచంద్రాదులలో కూడా వ్యక్తం కాలేదు. సూర్యచంద్రాదుల కన్నా నీవే చాలా ఉన్నతుడివే లేవు చోట మనల్ని చాలా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తారు స్వామి వివేకానంద. కాబట్టి నీ యొక్క నిజ స్వరూపాన్ని మనం ఎందుకు బాధపడుతున్నాం? మనం నిజంగా కూడా వేదాంతం మనకి ఏం బోధిస్తుందంటే, మనం నిత్య బుద్ధులం, నిత్య ముక్తులం, నిత్య శుద్ధులం అని మనం బోధిస్తున్నా కూడా మనము తీరని ఈ దుఃఖానికి ఎందుకు లోనవుతున్నామంటే, మనము ఆత్మస్వరూపులం అనే భావన మనము ఎన్నిసార్లు విన్నా కూడా, ఎన్నిసార్లు చదివినా కూడా ఆ భావన మనలో స్థిరంగా నిలవకపోవడం వల్ల, ఆ భావనలో మనము జీవించలేకపోవడం వల్ల, విన్నంత మాత్రాన ఏది వింటామో దానిగా తయారు కావడం అంత సులభం కాదు. సదా దానినే మనం చేస్తూ ఉంటే, నేను ఆత్మస్వరూపాన్ని, నేను దేహాన్ని కాదు, నేను మనసును కాదని నాగపాణి త్రిశూల గారు చెప్పినట్టు దాన్ని ఆ విధంగా సాధన చేసుకుంటూ పోతే మహోన్నతమైన స్థితిని చేరుకుంటాం. స్వామి వివేకానంద అలా మనకు ప్రేరణ కల్పిస్తారు. కాబట్టి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే కాలయాపన అవుతుంది. మరి ఎప్పుడైనా కలుసుకున్నప్పుడు మరికొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేస్తాం. చిన్న విన్నపం. ఎందుకంటే రామకృష్ణ సేవా సమితి ఉద్భవించింది ఎట్లా అనే విషయం చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. రామకృష్ణ సేవా సమితి అంటే ప్రత్యక్షంగా రామకృష్ణ మఠాలు దర్శనాలు చేయడానికి ప్రతి ఒక్కరికి అందుబాటు కాదు. దాంట్లో భావాలు ఏంటి తెలుసుకోవాలంటే రామకృష్ణ సేవా సమితిగా ఏర్పడి మనము ఆ భావాలని మన హృదయంలో నింపుకుని రామకృష్ణ మఠ సందర్శనం చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. దీనికి ప్రతి చోట రామకృష్ణ సేవా సమితి అని ఉండాలని చెప్పి రామకృష్ణ మఠం, బేలూరు మఠం వాళ్ళు ఒక నిర్ణయ కార్యక్రమం చేపట్టారు. చాలా చక్కగా నిర్వహించారు. ఎందుకంటే ప్రతి ఒక్క మూమెంట్ ఎలా ఉండాలి, సమితిస్ ఏ రకంగా ఉండాలని చెప్పేసి, ప్రతి స్టేట్లో ఉండాలని చెప్పేసి చేశారు. దీనికి ఆ సమితి ఉద్దేశంతోనే మన ఆంధ్రప్రదేశ్లో 13 సంవత్సరాలు అయింది రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్ అనే పేరుతో రామకృష్ణ సేవా సమితి వెలిసాయి. ఇప్పుడు దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 90 సమితిలు ఏర్పడ్డాయి. ఈ ఒక్క సమితి అనంతపురం పట్టణానికి ఒక్కటే సమితి కాదు, అనంతపురం జిల్లాకు. అనంతపురంలో కదిరి వచ్చింది, హిందూపురం రావాలి, తాడిపత్రి రావాలి, కదిరి రావాలి, అట్లా ధర్మవరం రావాలి. పెద్ద పెద్ద ప్లేస్లో వచ్చు. పల్లెటూరు వాళ్ళ వాతావరణంలో చొచ్చుకుపోయి రామకృష్ణ భావాలను ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి రామకృష్ణ వివేకానంద భావ ప్రచారాన్ని ఇంటింటికి తీసుకెళ్ళి మనం ఆయన యొక్క జీవన విధానాన్ని మనం చెప్పాలి. చాలా మందికి నేను కూడా ఈ మధ్య ఇప్పుడు ఇటీవలనే రామకృష్ణ ఫోటోను లామినేషన్కు చేయడానికి వెళ్ళాను. వెళితే ఈయన ఎవరండి అని అడిగారు. ఇంక ఏం చెప్పాలి చెప్పండి. ఆయన పుట్టింది 1836 నుంచి 1856, సుమారు దాదాపుగా చూస్తున్నారు కదా. ఆయన సమాచారం తెలుసుకోవాలని ఎంతమంది తాపత్రం ఉంది. కాబట్టి వాళ్ళకు ఉద్దేశంతోనే మఠమాలు ఏం చేశారంటే రామకృష్ణ సేవా సమితిగా భక్తులందరూ ఎందుకంటే మనంతా గృహస్థ భక్తులం. ఆ గృహస్థ భక్తులకు ఎంతో బాధ్యత ఉంది. గృహస్థ భక్తులకు ఎందుకు బాధ్యత ఉంది అని చెప్తున్నానంటే, గృహస్థ భక్తులు సన్యాసులని ఆహ్వానిస్తారు, వారే అన్నం పెట్టవలసింది. కాబట్టి గృహస్థ ధర్మం చాలా హైయెస్ట్ ధర్మం. కాబట్టి గృహస్థ ధర్మంలో ఉన్నంత ధర్మం అయింది. అందుకే రామకృష్ణ మఠం వాడు సమితిగా ఫార్మ్ అయ్యి మనం రామకృష్ణ సేవా సమితిలో ఏర్పడి ఈ భావాలు చేయాలని నిర్ణయం చేసుకున్నారు. ఇక్కడ పోతే ఈ సమితి కింద మనకు కూడా ఇక్కడ మెంబర్షిప్స్ అని ఒక పబ్లికేషన్ ఫార్మ్స్ అని ఉన్నాయి. దీంట్లో కూడా మీరందరూ భాగస్వాములు కాండి. దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. చాలా బాగుంటుంది. మీరు వచ్చి ఆనందం, స్పిరిచువల్ జాయ్, రామకృష్ణ నామావళిని అందరూ కలిసి ఇప్పుడు చూశారు మీరు, రామకృష్ణ నామాలు అందరూ కలిసి ఒక్కసారి ఆ శరణం శరణం పాడుతుంటే ఎంత ఆనందం వస్తుంది. ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. నేను చెప్తున్నా, రామకృష్ణ వివేకానంద స్వామి వివేకానంద వారు ఆరాధికం ఒక క్యాజెట్ కంపోజ్ చేశారు. మీరు చాలా మంది చూశారు, ఇప్పుడు కూడా పాడాము. ఆరాధికం క్యాజెట్స్ ఎంత స్లోగా ఆ రాగం ఏ రకంగా కంపోజ్ చేశారో భగవంతుడు ఆయనకు ఎంత చెప్పి, రామకృష్ణుడు ఎంత విశ్వాసంతో చేశారు చూసారా. ఆ రాగాన్ని మనం ప్రాక్టీస్ చేస్తే అవగాలు కూడా నయమవుతాయి.
ఎందుకంటే చెప్తున్నా ప్రాక్టికల్ అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నాను. మీకు అందరూ రామకృష్ణ భాగండి, భాగస్వాములు కండి, రామకృష్ణ వివేకానంద బాబాచారు తోడ్పడండి. అట్లే ఈ రామకృష్ణ మఠం యొక్క పద్ధతులు అలవాటు చేసుకోండి. అందరూ ఐకమత్యంగా ఉండి మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. తర్వాత నేను కూడా చూశాను, రామకృష్ణ వివేకానంద బాబాచారు ఎములను కూడా చూశాను, బయట చేశారు. ఆ ఎములను యొక్క ఉద్దేశం ఏం తెలుసా? సంఘర్షత్వం, సంఘర్షత్వం అంటే ఉద్వేగం ఉంది. ఇప్పుడు మనం చేసేది కాదు. ఆ యొక్క అందరూ సంఘంలో ఉండే వాళ్ళందరూ ఒక రకంగా ఉండాలి, ఒకే భావాలుగా ఉండాలి, ఒకే ఐక్యంగా ఉండాలి, అందరూ ఐకమత్యంగా ఉండాలి. ఆ ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో సమితి ఏర్పడింది. అనంతపురం సమితిని ఈ యొక్క అందరూ భాగస్వామ్యం అయ్యి నేను ముందుకు చేస్తారని ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన అధ్యక్షుల వారికి తర్వాత ధన్యవాదాలు చెప్తున్నాను. ఇకపోతే వందన సమర్పణ అనేది మన చంద్రశేఖర్ గారు నిర్వహిస్తారు. తర్వాత ఈ కార్యక్రమం ఎత్తి పూజ కార్యక్రమం రామకృష్ణ మఠ సాంప్రదాయ పద్ధతి ప్రకారం మనం కూడా ఒక గౌరవించడం, ఒక ఎత్తిని గౌరవించడం మన సాంప్రదాయం, వారిని గౌరవించాలి. అలాగనే ఒక మనకి రిజిస్ట్రేషన్ చెప్పి ఇంజనీర్ గారు మనకు వచ్చారు, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఎంతో తోడ్పడుకుంటున్నారు. వాళ్ళు కూడా ఆతిథ్యాన్ని మనం గౌరవించడం ధర్మం. కాబట్టి ఆ కార్యక్రమం చూసి మరి అందులో మన కార్యక్రమం ముగుస్తుంది. ఇప్పుడు వందన సమర్పణ చంద్రశేఖర్ చాలా క్లుప్తంగా వివరిస్తారు. అందువల్ల దయచేసి శ్రీధరమూర్తి అక్కడ కుర్చీలు వేసి మీరు కావాల్సిన మెటీరియల్ అంతా తెచ్చి పెట్టుకోండి. అది తెచ్చిపెట్టుకో, నువ్వు ఏం తెచ్చిపెట్టుకుంటాను నాకు చెప్తే గడపగలిగాం. పేరు పేరున ఎంతమంది నేను అభినందించాలి. అందరూ ఇక్కడికి వచ్చిన వారు, ఇక్కడికి రాని వారు కూడా మన మీద మంచి సానుభూతి ఉండి మంచి భావాలు ఉంటే వారికి కూడా ధన్యవాదాలు. వచ్చిన వారందరికీ ధన్యవాదాలు. పని చేసినా చేయకపోయినా మీ అందరికీ ధన్యవాదాలు. పని చేసిన వారికి శతకోటి ధన్యవాదాలు, చేయని వారికి ఇంకా దానికన్నా ఎక్కువ ధన్యవాదాలు. ముఖ్యంగా మిత్రులు శంకరెడ్డి గారు, తర్వాత ఈ రామకృష్ణ సేవా సంస్థలో కార్యకర్తలుగా ఉన్న వారు ఎంత శ్రమించేవారు. నిన్న పాపం నిద్రే పోలేదు శ్రీధరమూర్తి గారు కానీ వెంకటేష్ గారు కానీ. వెంకటేష్ గారు ఎంత తీవ్రంగా కృషి చేశారు. వారు దాదాపు నా లెక్క ప్రకారం 20 మంది పని చేసింటారేమో. ఓ 20 మంది కలిసి ఎంత పని చేస్తారో అంత పని చేసినట్టు నాకు అనిపిస్తారు. నాగరాజు గారు కానీ, తర్వాత వేణుగోపాల్ గారు కానీ, నారాయణమూర్తి గారు కానీ, ఉన్నది 5 మంది 6 మంది. స్వామి వివేకానంద అంటారు 10 మంది చాలా ప్రపంచానికి కుదిపివేయించాలి. స్వామి వివేకానంద స్ఫూర్తి 10 మంది ఉత్సాహవంతులైన యువకులు ఉంటే ఎంత ఘనకార్యమైనా చేయవచ్చు. ఇది ప్రత్యక్షంగా మనం చూస్తున్నది. కాబట్టి ఈ వందన సమర్పణ కొడుతూ ముగిస్తాను. తర్వాత పరమ పూజ్య స్వామి శాంతనాథానంద మహారాజీకి ఎత్తి పూజ చేస్తాము. మీరంతా దయచేసి రామకృష్ణ శరణం రామకృష్ణ శరణం రామకృష్ణ శరణం శరణం ప్రభు 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 కృపా హి కేవలం కృపా హి కేవలం కృపా హి కేవలం శరణం ప్రభు కృపా హి కేవలం కృపా హి కేవలం కృపా హి కేవలం శరణం ప్రభు రామకృష్ణ శరణం రామకృష్ణ శరణం రామకృష్ణ శరణం శరణం ప్రభు రామకృష్ణ శరణం రామకృష్ణ శరణం రామకృష్ణ శరణం శరణం శరణాగతహం 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 శరణం శరణాగతహం 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 శరణం శరణాగతహం 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 శరణం శరణాగతహం 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 శరణం ప్రభు
రామకృష్ణ శరణం రామకృష్ణ శరణం రామకృష్ణ శరణం శరణం నమో శ్రీ గురవే నమో శ్రీ గురవే నమో శ్రీ గురవే నమో 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 శ్రీ గురవే నమో శ్రీ గురవే నమో శ్రీ గురవే నమో 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 శ్రీ గురవే నమో శ్రీ గురవే నమో శ్రీ గురవే నమో 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 శ్రీ గురవే నమో శ్రీ గురవే నమో శ్రీ గురవే నమో నమో రామకృష్ణ రామకృష్ణ జయ జయ రామకృష్ణ 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 రామకృష్ణ శరణం రామకృష్ణ శరణం రామకృష్ణ శరణం శరణం ప్రభు రామకృష్ణ శరణం రామకృష్ణ శరణం రామకృష్ణ శరణం శరణం ప్రభు కృపాకి కేవలం కృపాకి కేవలం కృపాకి కేవలం 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 శరణం ప్రభు రామకృష్ణ శరణం రామకృష్ణ శరణం రామకృష్ణ శరణం శరణం ప్రభు రామకృష్ణ శరణం రామకృష్ణ శరణం రామకృష్ణ శరణం శరణం శరణాగతహం 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 శరణం శరణాగతహం 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 శరణం శరణాగతహం 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 శరణం శరణాగతహం 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 శరణం ప్రభు రామకృష్ణ శరణం రామకృష్ణ శరణం రామకృష్ణ శరణం శరణం ప్రభు రామకృష్ణ శరణం రామకృష్ణ శరణం రామకృష్ణ శరణం శరణం నమో శ్రీ గురవే నమో శ్రీ గురవే నమో శ్రీ గురవే నమో 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 శ్రీ గురవే నమో శ్రీ గురవే నమో శ్రీ గురవే నమో 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 శ్రీ గురవే నమో శ్రీ గురవే నమో శ్రీ గురవే నమో 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 శ్రీ గురవే నమో శ్రీ గురవే నమో శ్రీ గురవే నమో నమో రామకృష్ణ రామకృష్ణ జయ జయ రామకృష్ణ 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 రామకృష్ణ శరణం రామకృష్ణ శరణం రామకృష్ణ శరణం శరణం ప్రభు రామకృష్ణ శరణం రామకృష్ణ శరణం రామకృష్ణ శరణం శరణం ప్రభు రామకృష్ణ శరణం రామకృష్ణ శరణం రామకృష్ణ శరణం శరణం
शरणं प्रभु रामकृष्ण शरणं रामकृष्ण शरणं रामकृष्ण शरणं शरणं स्वरूपा कृष्ण स्वरूपा रामकृष्ण नमोस्तुते राम स्वरूपा कृष्ण स्वरूपा रामकृष्ण नमोस्तुते सकल स्वरूपा शांत स्वरूपा परमहंस नमोस्तुते सकल स्वरूपा शांत स्वरूपा परमहंस नमोस्तुते राम स्वरूपा कृष्ण स्वरूपा रामकृष्ण नमोस्तुते राम स्वरूपा कृष्ण स्वरूपा रामकृष्ण नमोस्तुते सकल स्वरूपा शांत स्वरूपा परमहंस नमोस्तुते सकल स्वरूपा शांत स्वरूपा परमहंस नमोस्तुते दीन रक्षक दीन पोषक रामकृष्ण नमोस्तुते दीन रक्षक दीन पोषक रामकृष्ण नमोस्तुते दिव्य तनुभव दीन बांधव परमहंस नमोस्तुते दिव्य तनुभव दीन बांधव परमहंस नमोस्तुते राम स्वरूपा कृष्ण स्वरूपा रामकृष्ण नमोस्तुते राम स्वरूपा कृष्ण स्वरूपा रामकृष्ण नमोस्तुते सकल स्वरूपा शांत स्वरूपा परमहंस नमोस्तुते सकल स्वरूपा शांत स्वरूपा परमहंस नमोस्तुते भगवत्स्वरूपा भासुर तेज रामकृष्ण नमोस्तुते भगवत्स्वरूपा भासुर तेज रामकृष्ण नमोस्तुते पाप विदारा पावन चरिता परमहंस नमोस्तुते पाप विदारा पावन चरिता परमहंस नमोस्तुते राम स्वरूपा कृष्ण स्वरूपा रामकृष्ण नमोस्तुते राम स्वरूपा कृष्ण स्वरूपा रामकृष्ण नमोस्तुते सकल स्वरूपा शांत स्वरूपा परमहंस नमोस्तुते सकल स्वरूपा शांत स्वरूपा परमहंस नमोस्तुते नीरजलोचन निर्मल सदन रामकृष्ण नमोस्तुते नीरजलोचन निर्मल सदन रामकृष्ण नमोस्तुते पतित पावन पावन नाम परमहंस नमोस्तुते पतित पावन पावन नाम परमहंस नमोस्तुते राम स्वरूपा कृष्ण स्वरूपा रामकृष्ण नमोस्तुते राम स्वरूपा कृष्ण स्वरूपा रामकृष्ण नमोस्तुते सकल स्वरूपा शांत स्वरूपा परमहंस नमोस्तुते सकल स्वरूपा शांत स्वरूपा परमहंस नमोस्तुते परमहंस नमोस्तुते परमहंस नमोस्तुते परमहंस नमोस्तुते परमहंस नमोस्तुते परमहंस
दाता पुरुषस्त्वमाद्यो विश्वस्य दाता पुरुषस्त्व